చూస్తే అప్రిసియేషన్ ఆఫ్ బిల్డింగ్స్ అన్నాడు. సో అంటే ఇక్కడ వచ్చేవాడికి మన ఈ క్వశ్చన్ ప్రారంభం చూసినట్లయితే అంటే ఇక్కడ వచ్చేవాడికి పలానా కంపెనీ అంటే భరత్ అండ్ ట్రేడింగ్ అనుకో అనే కంపెనీ. సో వాయిస్ అందరికి క్లియర్ గా ఉందా? ఒకసారి ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. వాయిస్ ఆన్ ద స్క్రీన్ అందరికి షేర్ అవుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. వాయిస్ ఆన్ స్క్రీన్ అందరికి షేర్ అవుతుందా? ఓకే, క్వశ్చన్ వన్ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం, దీంట్లో చూస్ చేస్తాను. సో ఫస్ట్ బట్టి ఆన్ 28th April 2017 భరత్ ట్రేడింగ్ అండ్ కో పర్చేస్ బిల్డింగ్స్ అంటే ఇక్కడ వచ్చేవాడికి అంటే భరత్ ట్రేడింగ్ కో అనే కంపెనీకి ఒక అంటే అప్రిసియేషన్ అనేది యాడ్ చేయాలని ఉంది. సో అంటే ఎంత అప్రిసియేషన్ యాడ్ అవుతుంది అంటే 20% పర్ యానం అన్నది. సో అంటే 20% అప్రిసియేషన్ అనేది ఈ బిల్డింగ్స్ అంటే భరత్ ట్రేడింగ్ అండ్ కో బిల్డింగ్స్ కి యాడ్ చేయాలి. సో అంటే ఎంత అంటే తర్వాత ఏమన్నాడు, బుక్ ఆఫ్ అకౌంట్స్ లో భరత్ ట్రేడింగ్ కోడ్ది అప్రిసియేషన్ అమౌంట్ తాలూకు ఎంత ఉంటుంది, ఐ మీన్ బిల్డింగ్స్ అమౌంట్ ఎంత ఉంటుంది అని చెప్పారు. సో ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేవాడికి ఇక్కడ ఇచ్చాడు 6,20,000 ఇచ్చాడు, 4,96,000 ఇచ్చాడు, 1,24,000 ఇచ్చాడు, అలాగే 7,44,000 ఇచ్చాడు. సో ఓకే, మీరు దీనికి ఎంత పెడతారు? ఓకే రైట్. సో అందరూ సిఎన్ పెట్టారు. ఇక్కడ సి అనేది ఓకే రైట్. జనరల్ గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ని 3 టైప్స్ గా అడగచ్చు. అంటే ఈ క్వశ్చన్ ని మనం 3 టైప్ ఆఫ్ విధంగా ఒక 3 టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ లో ఈ క్వశ్చన్ అనేది మనం రేస్ చేయొచ్చు. సో ఓకే, ఎందుకు ఏ టైప్ ఆఫ్ మోడ్యూల్ లో ఉంటుంది అనేది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. సి అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. బట్ కాకపోతే సమ్ సిచ్యువేషన్స్ లో సి అనేది రైట్. సో ఎందుకు ఏంటి అనేది చూద్దాం. సో మోస్ట్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాడు చెప్పినట్టు కనుక మనం చూసినట్లయితే ఏది భరత్ ట్రేడింగ్ అనుకోవాలి అంటే భరత్ ట్రేడింగ్ అంటే వాడు చెప్పిన మీనింగ్ ప్రకారం భరత్ ట్రేడింగ్ కో అనే కంపెనీకి మనం బిల్డింగ్ అంటే అప్రిసియేషన్ ఆఫ్ బిల్డింగ్స్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. అంటే బిల్డింగ్ అప్రిసియేషన్ అంటే మామూలుగా ఏదంటే ఉందంటే మనకి ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అమౌంట్ వేసిన అనేది ఉందో అప్రిసియేషన్ అనేది యాడ్ చేస్తుంటుంది. అప్రిసియేషన్ అనేది ఎప్పుడు యాడింగ్ లో ఉంటుంది. సో అది యాడ్ చేయడం జరుగుతుంది. సో అంటే అదేమన్నా యాడ్ చేయాలని అనుకున్నా కంపెనీ డిసైడెడ్ అంటే భరత్ ట్రేడింగ్ కో అనే కంపెనీ తన కంపెనీలో ఉన్నటువంటి ఏదైతే ఉందో బిల్డింగ్స్ కి ఆ బిల్డింగ్స్ కి అప్రిసియేషన్ అనేది యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అయితే ఇక్కడ ఎంత యాడ్ చేయాలన్నాడు, 20% యానం అన్నాడు. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్రిసియేషన్ అనేది ఎంత అనేది చూసుకుంటే మీరు అన్నట్లు సి అనే ఆప్షన్ ఏదైతే ఉందో 1,24,000 అప్రిసియేషన్ అవుతుంది. 6,20,000 మీద 6,20,000 మీద అప్రిసియేషన్ అనేది ఎంత అంటే 1,24,000. 20% అన్నాడు కదా, అంతే అవునా? 20% అన్నప్పుడు 62 or 62 1,54,000 అనేది ఏది అప్రిసియేషన్ అవుతుంది. బిల్డింగ్ కాస్ట్ ఎంత అంటే 6,20,000. సో బిల్డింగ్ కాస్ట్ ప్లస్ ఈ అప్రిసియేషన్ ఈక్వల్ టు చేస్తే 7,44,000 వస్తుంది. అవునా? సో కానీ దీనికి ఆన్సర్ అది కాదు. 7,44,000 కూడా ఆన్సర్ కాదు. దీనికి వచ్చేవాడికి 6,20,000 ఆన్సర్. 6,20,000 మాత్రమే దీనికి ఆన్సర్ అవుతుంది. ఎందుకు అలా వస్తుందంటే ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేసినటువంటి ప్రొసీజర్ రైటే. బిల్డింగ్ కాస్ట్ వచ్చేప్పటికి 6,20,000 బిల్డింగ్ కాస్ట్ అనేది 6,20,000 అవునా? 6,20,000 అయితే కంపెనీ డిసైడ్ టు ద అప్రిసియేషన్ 20% అని. సో అంటే 20% అప్రిసియేషన్ యాడ్ చేయాలనుకుంది. ఎప్పటికి పర్ యానం అంది.
అవునా? సో ప్రాణం. సో ఇప్పుడు మరి భరత్ ట్రేడింగ్ కార్డ్ బిల్డింగ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అన్నాడు? ఆన్ 28 ఏప్రిల్ 2017 అన్నాడు. అవునా? సో ఇప్పుడు వారి కింద క్వశ్చన్ ఏమంటున్నాడు? యాజ్ ఆన్ 31st March 2018 అంటే 31st March 2018 కి వాట్ విల్ బి ద అప్రిసియేషన్ అమౌంట్ ఆఫ్ బిల్డింగ్స్ ఇన్ బుక్ ఆఫ్ భరత్ ట్రేడింగ్ అండ్ కో. అవునా? సో అంటే ఇక్కడ 31st March 2018 అంటున్నారు. సో 31st March 2018 అన్నప్పుడు అక్కడ మనకి 1 year అయిందా? 1 year అనేది కంప్లీట్ అయ్యిందా? ఎస్ ఆర్ నో? 1 year అనేది కంప్లీట్ అయ్యిందా? ఇక్కడ 1 year అనేది కంప్లీట్ అవ్వలేదు. అవునా? వాడు భరత్ కంపెనీ ఎప్పుడు డిసైడ్ చేయాలనుకుంది? కంపెనీ అప్రిసియేషన్ అమౌంట్ అనేది యాడ్ చేయాలనుకుంది. ఓకే, రైట్, బానే ఉంది. కాకపోతే ఎప్పుడు అన్నాడు? పర్ యానం అన్నాడు. పర్ యానం అంటే ఏదే కదా, అవునా? పర్ యానం కి 20% యాడ్ చేయాలనుకున్నప్పుడు 20% యాడ్ అనుకున్నప్పుడు పర్ యానం కి అప్పుడు ఏమవుతుంది? బిల్డింగ్ కాస్ట్ అప్రిసియేషన్ యాడ్ అయిపోయింది కాబట్టి బిల్డింగ్ కాస్ట్ 7,44,000 పెరుగుతుంది. కానీ ఇక్కడ పెరగలేదు కదా, అది సంవత్సరం అవ్వలేదు కదా. సంవత్సరం అయితే యాడ్ అవుతుంది, సంవత్సరం అవ్వలేదు కాబట్టి అది యాడ్ అవ్వదు. సో అప్పుడు ఏమవుతుంది? బిల్డింగ్ కాస్ట్ ఏది బుక్ ఆఫ్ మార్చ్ 2018 కి బుక్ ఆఫ్ అకౌంట్స్ లో భరత్ ట్రేడింగ్ అండ్ కో కంపెనీ ఎంత ఉంటుంది అంటే 6,20,000 ఉంటుంది. ఎందుకంటే ఆ బిల్డింగ్ కాస్ట్ 6,20,000. ఎప్పుడైతే ఇయర్ మారుతుందో వాడు అలా కాకుండా మార్చ్ అని కాకుండా జూన్ అన్నాడు అనుకోండి, అప్పుడు 7,44,000 వస్తుంది. ఇలా టైప్ ఆఫ్ డేట్ ఆర్ ఇయర్ తో చేంజ్ చేస్తారు. లైక్ ఇంకొక అనదర్ ఏంటంటే ఇలా టైప్ ఆఫ్ అమౌంట్ అనుకోకుండా అప్రిసియేషన్ అమౌంట్ అంటాడు. ఇక్కడ వచ్చేవాడికి అప్రిసియేషన్ అమౌంట్ ఆఫ్ బిల్డింగ్ అన్నాడు. సో ఇక్కడ వచ్చేవాడికి ఓన్లీ అప్రిసియేషన్ ఒకటే అడుగుతాడు. అప్రిసియేషన్ ఎంత అవుతుంది అని అంటాడు. అప్రిసియేషన్ ఒకటే అవుతుంది అంటారు. అప్రిసియేషన్ ఓన్లీ అప్రిసియేషన్ అడిగినప్పుడు అప్పుడు ఏమవుతుంది? 1,24,000 అప్రిసియేషన్. సో అక్కడ గుర్తుపెట్టుకోండి, వాడు అప్రిసియేషన్ అడిగాడా లేదంటే అప్రిసియేషన్ తో కలిపి బిల్డింగ్స్ కాస్ట్ ఎంత అడిగాడా? లేదు. అండ్ అలాగే వాళ్ళు చెప్పినట్ల ప్రకారం ఇయర్ అనేది కంప్లీట్ అయ్యిందా అవ్వలేదా? ఎప్పుడు అప్రిసియేషన్ అనేది ఎప్పుడు కూడా పరాణం కిందే ఉంటుంది. సో ఆ పరాణం కిందే యాడ్ చేస్తారు. లేదంటే లైక్ వాడు కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా 6 months తర్వాత కూడా అలా చెప్పారు. బట్ కాకపోతే మనకు వాడు ఇచ్చిన డ్యూరేషన్ అంటే కంపెనీ ఏ టైంకి యాడ్ చేయాలనుకుంది అప్రిసియేషన్ అనేది మనకు చూసుకుని ఆ టైంకి మనం ఏదైతే ఉందో అప్రిసియేషన్ కాస్ట్ అమౌంట్ అనేది యాడ్ చేయాలా అంటే ప్రయాణం అయ్యిందా లేదా వాడు అడిగిన క్వశ్చన్ బట్టి ఈ ప్రయాణం అనేది అది డిసైడింగ్ అయ్యిందా అవ్వలేదా మనం ఇంకా యాడ్ చేయాలా అనేది చూసుకుని ఆ టైప్ ఆఫ్ దాంట్లో ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ 3 types ఆఫ్ ఆన్సర్స్ ఇచ్చాడు. 6,20,000 ఇచ్చాడు, అట్ ద సేమ్ టైం 1,24,000 ఇచ్చాడు, 7,44,000 ఇచ్చాడు. సో 3 types ఆఫ్ ఆన్సర్స్ అయితే అవుతాయి. బట్ కాకపోతే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి అనేది ఆ క్వశ్చన్ బట్టి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది, ఆన్సర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఓకే, అంటే ఈ టైప్ ఆఫ్ ఎంప్లాయర్ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ మోడింగ్ లో ఇలా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. సో అది గుర్తుపెట్టుకొని ఆ వీడియోస్ అందరూ మ్యూట్ చేసుకోండి. వీడియోస్ అందరూ ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ మ్యూట్ చేసుకోండి. ఓకే, టైప్ ఆఫ్ ది మనకి వాళ్ళ డిస్ట్రిక్ట్స్ ఎక్కువ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి, టైమింగ్ చాలు కాబట్టి సరే. ఓకే, నెక్స్ట్ మనం ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ప్రీవియస్గా మీకు చెప్తాను ఒకసారి. ఓకే, నేను ఎక్స్ప్లెనేషన్లో డిస్ట్రిక్ట్ అండ్ అలాగే గుంటూరు డిస్ట్రిక్ట్ అండ్ అలాగే అనంత డిస్ట్రిక్ట్ కూడా చెప్పాను, ఈస్ట్ గోదావరి. సో ఓకే, ప్రిపేర్ 3 డిస్ట్రిక్ట్ వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారని ఐ హోప్ 3 districts ఆర్ ప్రిపేర్డ్ అనుకుంటున్నాను. సో ఓకే, అండ్ ఎస్టర్డే ఒకటి కూడా జరిగింది. కడప డిస్ట్రిక్ట్ లో సమ్ మెంబర్స్ రిమైనింగ్ ఇంకా ఉన్నారు. సో చెప్పాము. సో 11 కడప డిస్ట్రిక్ట్ వాళ్ళు 11 members ఉన్నారు. బట్ కానీ డిస్ప్లే ఇచ్చిన మటుకు 6 members. అటెండెన్స్ అనేది చెక్ చేసుకుని ఉండాల్సి.
ఇవాళ కూడా కడప డిస్ట్రిక్ట్ వాళ్ళు తక్కువగానే ఉన్నారు. సో కడప డిస్ట్రిక్ట్ నుంచి న్యూ మెంబర్స్ వచ్చేవాడికి నిన్న నరసింహులు అండ్ అలాగే చౌడయ్య, సో వీళ్ళు మాత్రం ఉన్నారు. మహాలక్ష్మి నేమ్తో 3 మెంబర్స్ అసైన్ అయ్యారు. సో చెక్ చేసుకోండి. ఓకే, కడప డిస్ట్రిక్ట్కి లాస్ట్లో ఛాన్స్ ఇస్తాను. సో ఫస్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్. డిస్ట్రిక్ట్ కాలేజ్ 3 ఇయర్స్ ఎంత మెంబర్స్ ఉన్నారు, ఇంకెంతమంది రావాలో ఒకసారి కడప డిస్ట్రిక్ట్ కాలేజ్ టాలీ ఇన్ఛార్జ్ చెక్ చేసుకోండి. అండ్ అలాగే ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ట్లో అప్డేట్ అవ్వండి. సో నెక్స్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళు ప్రిపేర్డ్గా ఉండండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి అడ్మిట్ ఆప్షన్ ఎవరు కావాలో అడగండి. నెక్స్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్, ప్రకాశం తర్వాత గుంటూరు అండ్ నెక్స్ట్ ఈస్ట్ గోదావరి. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి దిలీప్, అన్మ్యూట్ చేస్తున్నాను. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి దిలీప్, నేను అన్మ్యూట్ చేస్తున్నాను, మరి మీరు క్లిక్ చేయొద్దు. Hello. Hello. Good morning, sir. గుడ్ మార్నింగ్ అన్న. My voice is clear. క్లియర్. Okay, sir. Thank you. And good morning, everyone. I am Dilip Kumar from Prakasam district. So today I explain the topic in inventory management. So first of all, inventory is a stock of the company. So there are so many stock items are available in this inventory. So what is so many ways like that: purchase returns, sales and sales returns, purchase order and sales order, and the stock journal, and multiple stock levels. So let's see one by one. So first of all, we are started the business in one furniture shop. So there are so many items are available in furniture shop like air conditioners, washing machines, tables, chairs, and etc. So in this concept inventory, first of all, I purchase some items in company. So like table chairs are purchased to the company. So in these items, so in this transaction, the company and in the shop is called as purchase. So in this inventory, we are going to the inventory info, select the shortcut key in F9, and sometimes there are so many customers are came into the shop and purchased the products. So in this transaction, in the shop and customer is there like in sales. In inventory info, shortcut key in F8. So sometimes, generally in shop, there are the less stock items are available in shop. So in this time, some more items we purchase the company. So in this call, so for example, some air conditioners TVs is there. So I'm asking to the company in the 10 sets TVs. So the company will decide to deliver it to the shop in 10 TVs. But 8 TVs reached safely in shop, but 2 TV sets are breaking in due to the transportation. In this transaction, in the shop and company is like as purchase returns. In sometimes, in our products, in customers, there are so many products are like in sale into the customer.
So 10 TV sets are purchased to the customer, and customer again to return in the shop in 2 sets. So in this transaction, customer or shop is like sales returns. So go to the inventory info. It's like a shortcut key is control plus F8 in sales returns, and inventory info control plus F9 is purchase returns. So sometimes they are the less stock items in available in the shop. So they are the more items will be purchased in the company. So like one order raised into the company. So company may be issued to the like air conditioners and TV sets to the delivery to the shop. In this transaction, we like in purchase order, we go to the inventory info. The shortcut key is Alt plus F4. And sometimes the customer came to the shop. We asking for the one order. So TV sets and AC air conditioners. In this time, whatever asking the customer, so I will deliver to the products into the customer. So in this order is called as sales order. Like go to the inventory info. We are the option in Alt plus F5. So let's come into the stock journal. Maybe in our business, furniture business may be successfully completed in again 4 to 5 years. So there are the goodwill in market and financially settled in the market. So I'm the started in the another furniture shop in another location. So in this time, the stock items will be delivered into the one place to another shop, like one company to another company. In this transaction is called as stock journal. In accounts, in inventory info, we go to the shortcut key in Alt plus F7, go to the stock journal, we proceed to the stock delivery. And let's come other topic in multiple stock price levels are there in inventory. So this time there are so many prices are available in stock, like dealer price, wholesaler price, retailer price, and the customer price. In these prices are depends on whatever the we are customer preferable the prices is called as multiple price items. Let's come. The another topic will be depreciation. So in this company, general depreciation means in the base and asset value, decreasing value of asset. Take the example of if maybe purchases some bike or car in company purpose. So we are using the purchase value in 1 lakh rupees to purchase the bike. Maybe we are using to the 4 to 5 years. At the end of the 5th year, we sell the bike or exchange the bike, whatever it may be, to bike exchange. So the face value of bike is 1 lakh. So after 4 to 5 years, the value would be changed. The reason behind it, they are using the 4 to 5 years randomly using to the bike. So maybe decreasing value of the asset. This called as scrap value. So this formula is depreciation is asset value minus scrap value is called as depreciation. Hello? Hello? Okay, Madhu. Rajagaru? Completed? That's it, Rajagaru. Okay, Madhu. Mute చేసుకో. Next. Okay, Rajagaru.
హలో 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 వినిపిస్తుంది, కంటిన్యూ. సార్ గుడ్ మార్నింగ్ సార్. మై నేమ్ ఇస్ షేక్ బాషా ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ సార్. టుడే ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ క్రెడిట్ పర్చేజ్ అండ్ డెబిట్ పర్చేజ్. దానికంటే ముందుగా మనం టాలీ గురించి ఒక 1 మినిట్ మాట్లాడుకుందాం. అసలు టాలీ అంటే ఏంది? వాట్ ఈజ్ ఎ టాలీ అంటే టాలీ ఈజ్ ఏ అకౌంటింగ్ ప్యాకేజ్ సాఫ్ట్వేర్ అనమాట. ఈ టాలీ సాఫ్ట్వేర్ని శ్యామ్ సుందర్ గోయాంక్ అనే అతను క్రియేట్ చేశారు. దాన్ని టాలీ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అనేవాడు డెవలప్ చేశారు. ఈ టాలీ సాఫ్ట్వేర్ లాంటి టోటల్గా 75 అకౌంటింగ్ ప్యాకేజెస్ ఉన్నాయి. అవేంటి అంటే ఎగ్జాంపుల్ వింగ్స్ కానివ్వండి, ఫోకస్, బ్రీజీ, టాలీ ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్ ప్యాకేజెస్ అవైలబుల్. అందులో టాలీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాదాపు 100 కంట్రీస్లో ఈ టాలీని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ అకౌంట్స్ని జనరల్గా మనం అకౌంట్స్ని 2 టైప్స్గా ఎంటర్ చేసుకుంటాము. మాన్యువల్ అకౌంట్స్ అండ్ సెకండ్ వన్ కంప్యూటరైజ్డ్ అకౌంట్స్. మాన్యువల్ అకౌంట్స్ అంటే అంతకుముందు రోజుల్లో ప్రీవియస్గా ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు వాటిని బుక్స్లో రాసుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా కూడా కంప్యూటరైజ్డ్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ కంప్యూటరైజ్డ్ అకౌంట్ మెయింటైన్ చేయాలంటే కంపల్సరీగా మనం 3 స్టెప్స్ని ఫాలో అవుతాం. కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్ అండ్ వోచర్ క్రియేషన్. టుడే మై టాపిక్ క్రెడిట్ పర్చేజ్ అండ్ డెబిట్ పర్చేజ్. అంటే అసలు క్రెడిట్ పర్చేజ్ ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు ఎలా రాస్తాం, డెబిట్ పర్చేజ్ వచ్చినప్పుడు ఎలా రాస్తాం. జనరల్గా మనం ఏదైనా పర్చేజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ల్యాండ్ పర్చేజ్ 50,000 అన్నాం, అది క్యాష్ ట్రాన్సాక్షన్. అంటే ల్యాండ్ పర్చేజ్ ఫ్రమ్ రమేష్ అంటాడు కొన్నిసార్లు. రమేష్ అంటే అది క్రెడిట్ ట్రాన్సాక్షన్. అంటే మనం ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు కానివ్వండి, సేల్ చేసినప్పుడు కానివ్వండి, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్, క్యాష్ లేకుండా మన ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు దాన్ని క్రెడిట్ పర్చేజ్ లేదా డెబిట్ పర్చేజ్ అంటాము. దానికి మనం యూజ్ చేసే షార్ట్ కట్కి F7. ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా చెప్పాలంటే మనం ఏదైనా ఒక వ్యక్తి దగ్గర నుంచి ఎగ్జాంపుల్ ల్యాండ్ పర్చేజ్డ్ ఫ్రమ్ రమేష్ దగ్గర నుంచి మనం ల్యాండ్ పర్చేజ్ చేసాం. అప్పుడు మనకి క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందా అంటే జరగలేదు. కాబట్టి అది క్రెడిట్ పర్చేజ్ అవుతుంది, అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్. అప్పుడు మనం లెడ్జర్లోకి వచ్చేసి ల్యాండ్ అనేది ఫిక్స్డ్ అసెట్లో వేస్తాము. రమేష్ వచ్చేసి సండే క్రెడిటర్ అవుతాడు. అలాగే ల్యాండ్ సోల్డ్ టు గణేష్, ఇది సెకండ్ ఎగ్జాంపుల్ అనుకుందాము. అంటే ల్యాండ్ మనం గణేష్కి అమ్ముతున్నాం అంటే అక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ ఏం జరగట్లేదు. ఒకటండి క్లియర్గా క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే కంపల్సరీగా ల్యాండ్ సోల్డ్ 50,000 అనో ల్యాండ్ సోల్డ్ టు 1 lakh అనో కంపల్సరీగా క్యాష్ మెన్షన్ చేస్తాడు. లేదంటే ల్యాండ్ సోల్డ్ టు 1 lakh అన్నాడు అనుకోండి, అప్పుడు అది క్యాష్ ట్రాన్సాక్షనే. ల్యాండ్ సోల్డ్ టు 1 lakh ఫర్ క్యాష్ అన్నా కూడా అది క్యాష్ ట్రాన్సాక్షనే. క్యాష్ అనేది మెన్షన్ కాకుండా ల్యాండ్ సోల్డ్ టు గణేష్, ల్యాండ్ సోల్డ్ టు రమేష్ అనే నేమ్ మెన్షన్ చేశాడంటే మాత్రం అది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. అది డెబిట్ కానివ్వండి, క్రెడిట్ కానివ్వండి, కంపల్సరీగా అది క్రెడిట్ ట్రాన్సాక్షన్. అటువంటి ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు మాత్రం మనం కంపల్సరీగా జనరల్లో రాస్తాము. జనరల్లోకి వచ్చే షార్ట్ కట్కి F7 యూజ్ చేస్తాం. అదే అమ్మినప్పుడు ల్యాండ్ సోల్డ్ టు గణేష్ అన్నప్పుడు ల్యాండ్ ఫిక్స్డ్ అసెట్లు వేస్తాము. గణేష్ సండి డెటార్ అవుతారు. ఇది సండి డెటారు సండి క్రెడిటర్ ఎలా అవుతారంటే ఎగ్జాంపుల్ ల్యాండ్ పర్చేజ్డ్ ఫ్రమ్ రమేష్ అంటే మనం రమేష్ దగ్గర నుంచి ల్యాండ్ పర్చేజ్ చేస్తున్నామండి. అంటే రమేష్ ఏమవుతాడు, అతని దగ్గర నుంచి మనం కొంటున్నాం, అతను క్రెడిటర్ అవుతారు. అలాగే ల్యాండ్ సోల్డ్ టు గణేష్ అంటే మనం గణేష్ అమ్ముతున్నాం, అక్కడ గణేష్ ఏమవుతాడు, సండి డెటార్స్ అవుతారు. అంటే మనం ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే మనకి బ్లైండ్ గుర్తుగా పర్చేజ్లో మనకి నేమ్ వస్తే సండే క్రెడిటర్ అని మనం రాసుకోవచ్చు. అలాగే సోల్డ్లో నేమ్ వస్తే సండే డెటార్ అని కూడా మనం రాసుకోవచ్చు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఇంతకుముందు నేను ఒక 1 year బ్యాక్ ఒక నెల్లూరులో ఒక షోరూమ్కి వెళ్ళానండి, లారీ షోరూమ్కి. అక్కడ మా లారీ ఒకటి డ్యామేజ్ అయితే నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం వెళ్ళాను. ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారు, మీరు అక్కడికి వెళ్ళి బండి తీసుకొని బండి ఎంతైతే అవుతుందో మీరు చేయించుకొని ఆ బిల్లు తీసుకొస్తే మేము ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తామన్నారు. మేము అక్కడికి వెళ్ళాము, క్యాష్ కట్టేసాము, బండి రిపేర్ చేసుకున్నాము. ఆ క్యాష్ కట్టినప్పుడు వాళ్ళు బిల్లు ఇచ్చారు, అది తెచ్చి ఇన్సూరెన్స్ ఆఫీస్లో ఇచ్చి క్లెయిమ్ చేసుకున్నాం. అలాగే మేము బండి రిపేర్ చేయించేటప్పుడు క్యాష్ బిల్లు కట్టేటప్పుడు వేరే కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు వచ్చారండి. వాళ్ళు రెగ్యులర్ కస్టమర్స్,
వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, జస్ట్ రిపేర్ చేయించుకొని బిల్ తీసుకొని వెళ్ళిపోయారు. అంటే అక్కడ నా ట్రాన్సాక్షన్ అనేది వాళ్ళకి క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. క్యాష్ ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు అది పేమెంట్లో వేసేస్తాం, అంటే మనం క్యాష్ ఇచ్చాం, అది పేమెంట్ అవుతుంది కాబట్టి పేమెంట్లో వేస్తాం, షార్ట్కట్కి ఎఫ్ఐ యూజ్ చేస్తాం. అదే వేరే స్నేహ కన్స్ట్రక్షన్ వాళ్ళు పేమెంట్ ఇవ్వలేదు, వాళ్ళు రెగ్యులర్ కస్టమర్కి అతను అప్పు ఇచ్చాడు, క్రెడిట్ ఇచ్చాడు కాబట్టి దాన్ని అక్కడ వాళ్ళు క్రెడిట్ ట్రాన్సాక్షన్లు యూజ్ చేస్తారు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలండి, క్రెడిట్ క్యాష్ వచ్చినప్పుడు మాత్రం క్రెడిట్ రాదు, నేమ్ వచ్చిందంటే మాత్రం అది కంపల్సరీగా క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఈ క్రెడిట్లు కూడా ఎవరికి ఇస్తారంటే మనం ఏదన్నా రెగ్యులర్గా మనం షాప్కి వెళ్తా ఉన్నా మనకి తెలిసినా కూడా వాళ్ళు మనకి అప్పు ఇవ్వడం జరుగుతుంది, తర్వాత మనం వాళ్ళకి పే చేస్తాం. ఇలాంటి డెబిట్ పర్చేజ్ కానీ క్రెడిట్ పర్చేజ్ కానీ వచ్చినప్పుడు మనం జనరల్ యూజ్ చేస్తామండి. క్లియర్ కదండి. పేమెంట్ నాన్ క్యాష్ వచ్చినప్పుడు పేమెంట్లు వేస్తాము, అలాగే పర్సన్ పేరు వచ్చినప్పుడు మాత్రం మనం క్రెడిట్ పర్చేజ్లు కానీ డెబిట్ పర్చేజ్లు కానీ మనం వేస్తామండి. అలాగే కాంట్రా, మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ మన చేతిలో డబ్బులే వాడం కదండి, బ్యాంక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్లు కూడా చేస్తాం. ఈ కాంట్రా ఏ సమయాల్లో మనం ఎంటర్ చేయాల్సి వస్తుందంటే, క్యాష్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్, మన బ్యాంకులో అప్పుడప్పుడు డబ్బులు వేస్తూ ఉంటాము, లేదా మన క్యాష్ విత్డ్రా ఇన్ బ్యాంక్, కొన్నిసార్లు బ్యాంకులోంచి క్యాష్ కూడా విత్డ్రా చేసుకుంటూ ఉంటాం. అలాగే ఒక బ్యాంకులో ఉన్న క్యాష్ని మరో బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం సమ్టైమ్స్. ఇలా క్యాష్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంకు, క్యాష్ విత్డ్రా ఇన్ బ్యాంకు, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్, ఇలాంటి ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు మనం కాంటాలో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనం యూజ్ చేసే షార్ట్ కట్కి F4 అండి. ఇందులో జనరల్గా మనం క్లియర్గా చెప్పాలంటే క్యాష్ పోయినప్పుడు ఎలా రాయాలి, డెబిట్లు ఎలా రాయాలి, క్రెడిట్లో ఏ ట్రాన్సాక్షన్ రాయాలనేది మనకు కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది. అది మనం నా పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్, ఈ బ్లైండ్ ప్రిన్సిపల్ని మనం బేస్ చేసుకొని డెబిట్లో ఏమేయాలా క్రెడిట్లో ఏమేయాలనేది మనం ఇక్కడ క్లియర్గా నేర్చుకోవచ్చండి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్యాష్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్, మన పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. అంటే క్యాష్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ అంటే ఏమవుతుందండి, క్యాష్ పోయేదాన్ని మనం ఏమనుకుంటాం, క్రెడిట్ అనుకుంటాం. సో క్యాష్ని మనం క్రెడిట్లో రాసుకుంటాం, అక్కడ బ్యాంక్ వస్తుంది కాబట్టి వాట్ కమ్స్ ఇన్ డెబిట్, కాబట్టి బ్యాంక్ని మనం డెబిట్లో రాస్తాం, అక్కడ క్యాష్ అనేది క్రెడిట్ అవుతుంది, బ్యాంక్ అనేది డెబిట్ అవుతుంది. అలాగే క్యాష్ విత్డ్రా ఇన్ బ్యాంకులో క్యాష్ అనేది డెబిట్ అవుతుంది, బ్యాంక్ అనేది క్రెడిట్ అవుతుంది. అలాగే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్లో ఎక్కడి నుంచి అయితే పోతుందో దాన్ని డెబిట్లో రాసుకుందాం, ఎవరికైతే వస్తుందో వాళ్ళని క్రెడిట్లో రాసుకుంటాం. ఈ విధంగా ఈ 3 ట్రాన్సాక్షన్, డిపాజిట్ ఇన్ బ్యాంక్, విత్డ్రా ఇన్ బ్యాంక్, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఈ విధంగా ట్రాన్సాక్షన్ వచ్చినప్పుడు మనం కాంట్రాలు యూజ్ చేస్తామండి. షార్ట్ కట్కి F4 అండి. థ్యాంక్ యూ సార్. హలో. ఓకే భాష, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఓకే, నెక్స్ట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి రమేష్. అన్మ్యూట్ చేశాను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. Sir, this is Ramesh from Prakasam. Today is my topic, accounting types. Accounting types are divided into 3 types. First one is personal accounting, second one is real accounting, third one is nominal accounting. Personal accounting is person name and institute name and firm name etc. Ivanni personal account lo vastayi. And debit is the giver, credit is the giver, receiver. Second one is real account, tangible assets and intangible assets. Tangible assets mean టచ్ చేసేవి, అంటే మనం తాకగలిగేవి, ల్యాండ్, ఫర్నిచర్, బైక్స్, కంప్యూటర్స్ ఎక్సెట్రా. ఇవన్నీ ట్రాంజిబుల్ అసెట్స్ కింద వస్తాయి. ఇంటాంజిబుల్ అసెట్స్ గుడ్ విల్, పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్స్ అండ్ కాపీ రైట్స్. What comes in debit, what goes out credit.
Third one is nominal assets. Expenses and losses, income and profit. Expenses, losses is debit. Income and profit is credit. That's enough. Thank you, sir. ఓకే అమ్మా. సో నెక్స్ట్ సురేష్, జిల్లాల మోడీ సురేష్ ప్రకాశ్ నుంచి అన్మ్యూట్ చేస్తున్నాను. Hello, sir. Good morning, sir. My name is Suresh. Sir, my voice is visible, sir. Audible, sir. Clear. Hello. వాయిస్ వినిపిస్తుంది. Yes, sir. Good morning, sir. My name is Suresh. I am ASC coordinator of Prakasham district. Today I am introducing about the explaining the bank check entry and also explaining the multi-currency. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే చెక్స్ ఇప్పుడు రెగ్యులర్ పాలసీగా ఎవ్రీడే బ్యాంక్స్లో చెక్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మన అకౌంట్లో ఉన్న మనీ ట్రాన్సాక్షన్ మనకి చేతిలో క్యాష్, లిక్విడ్ క్యాష్ లేనప్పుడు ఏదైనా హెవీ అమౌంట్ పర్సన్స్కి మనం పే చేయాల్సిన టైమ్స్ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh 2 lakhs అటువంటి హెవీ అమౌంట్స్ అనేవి మనం చెక్ ట్రాన్సాక్షన్ ద్వారా చేస్తూ ఉంటాం అన్నమాట. సో చెక్స్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కూడా మనం చూసుకోవాల్సిన మెయిన్ కండిషన్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ వచ్చేసి ఆ అకౌంట్ ఏ పర్సన్ నేమ్ అయితే ఉంటుందో ఆ పర్సన్ అకౌంట్ నెంబర్ అలాగే నేమ్ ఆ చెక్ మీద ఆల్రెడీ ప్రింటెడ్ అయి ఉంటాయి. సో దాంట్లో వచ్చే చెక్ సీరియల్ నెంబర్స్ అవన్నీ అకౌంట్కి అటాచ్ అయిన తర్వాత మనం ఎంతైతే అమౌంట్ ఎవరికైతే పే చేయాలనుకుంటున్నామో ఆ పర్సన్ పేరు డీటెయిల్గా అక్కడ మెన్షన్ చేసి నెక్స్ట్ వన్ కింద సిగ్నేచర్ దగ్గర అకౌంటింగ్ హోల్డర్ సిగ్నేచర్ మ్యాచ్ అయితేనే చెక్ అనేది అక్కడ యాక్టివేషన్ అవుతుంది. సో అక్కడ యాక్టివేషన్ అయ్యే ప్రాసెస్లో చెక్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకింగ్, క్యాషియర్ అండ్ మేనేజర్స్ చెక్ చేసే మెయిన్ 2 points వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్ హోల్డర్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు అప్లికేషన్ మీద ఫోటో కింద ఒక సిగ్నేచర్ యూజ్ చేసి ఒక సైన్ చేస్తారు. సో దట్ కైండ్ ఆఫ్ సేమ్ సైన్ చెక్ ఇష్యూ చేసేటప్పుడు అక్కడ మెన్షన్ చేసిన సైన్ రెండు ఈక్వల్ మ్యాచ్ అయితేనే ఆ చెక్ అనేది వర్క్ అవుతుంది. అట్లా ఏమన్నా చిన్న సైన్లో ప్రాబ్లం ఉన్నా కానీ చెక్ అనేది ఇష్యూ కాదు. సో దాని ద్వారా ఏమవుతుందో చెక్ క్యాన్సిల్ అవుతుంది. సో అలానే చూసుకున్నట్లయితే మనం క్యాష్ అనేది ఇతని పర్సన్ పే చేయాల్సినప్పుడు చెక్ ఇచ్చేటప్పుడు మెయిన్ రీజన్ మన అకౌంట్లో క్యాష్ అనేది ముందు ఉండాలి. క్యాష్ లేకుండా మనం చెక్ కనుక ఇచ్చినట్లయితే అది చెక్ బౌన్స్ అవుతుంది. సో చెక్ బౌన్స్ అవుతుంది వల్ల మనకి మన చెక్ ఎవరికైతే ఇచ్చామో వాళ్ళు మన మీద రిటర్న్లో కేసు వేసి పెనాల్టీ లాంటివి వసూలు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం చూస్తున్నట్టు చాలా చోట్ల ఇప్పుడు రెగ్యులర్ ప్రాసెస్ న్యూస్లో చూస్తుంటాం. ఇప్పుడు ఒక కంపెనీ ఇతర కంపెనీకి పే చేయాల్సినప్పుడు ఇచ్చిన 2 crores 4 crores చెక్ అనేది బౌన్స్ అయిందని చెప్పి దాని గురించి ఒక స్కోలింగ్ చేసి న్యూస్ లాంటివి వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే టాలీలో చెక్ ఎంట్రీస్ అనేవి కూడా టాలీలో కానీ యూజ్ చేస్తాం. దాంట్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపాజిటింగ్ ద క్యాష్ ఇన్ టు ది బ్యాంక్ అకౌంట్ ఈజ్ యూజువల్ పర్టికులర్ టు ద క్యాష్ జనరేటింగ్ త్రూ ది సేల్స్ ప్రాసెస్ యూజువల్ డిపాజిట్ ఇన్ టు ది బ్యాంక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిపాజిట్ చేస్తున్న క్యాష్ అనేది బ్యాంకులో నుంచి ఏదైనా సేల్స్ ప్రాసెస్లో యూజ్ చేయడం ద్వారా చెక్ ద్వారా యూజ్ చేసే ప్రాసెస్ని చెక్ ద్వారా యూజ్ చేసి బ్యాంకులో క్యాష్ అనేది వాళ్ళకి పే చేస్తాం అన్నమాట ఐటమ్. దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ విల్ బి కాల్డ్ యాజ్ అనే కాంట్రా ఎంట్రీ. సో ఈ విధంగా చెక్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆ వచ్చిన ప్రాఫిట్స్ లాస్ అనేవి మనం టాలీలో ఎంటర్ చేసే ప్రాసెస్నే కాంట్రా ఎంట్రీ అంటారు అనమాట. సో దిస్ కైండ్ ఆఫ్ transaction is creating the result to the business cash deposit into the internal moving of the cash from the capital in a personal hand to the another cash account. So ఈ విధంగా మనం ట్రాన్సాక్షన్ చేసినప్పుడు జరిగే ప్రాసెస్ మొత్తాన్ని కాంట్రా ఎంట్రీ డిపాజిట్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడిట్ టు ద చెక్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన క్రెడిట్ అంటే మనం తెలుసు, క్రెడిట్ అంటే మన అకౌంట్లో క్యాష్ వచ్చేదాన్ని క్రెడిట్ అంటాము, పోయేదాన్ని డెబిట్ అంటాము. సో ఈ విధంగా ఒక చెక్ ద్వారా మన అకౌంట్ క్యాష్ వస్తుందంటే దాన్ని వచ్చేసి క్రెడిట్ క్యాష్ అకౌంట్, క్రెడిట్ క్యాష్ టు అకౌంటింగ్ బ్యాంకింగ్ అంటాం. సో నెక్స్ట్ వన్ అవుట్ గోయింగ్, అంటే బ్యాంక్ నుంచి మన అమౌంట్ ఏదైతే వెళ్తుందో చెక్ ద్వారా దాన్నే బ్యాంకింగ్ అకౌంటింగ్ టు క్యాష్ అండ్ అకౌంటింగ్ అంటాం. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కాంట్రా ఎంట్రీ అంటాం.
ఈ ఎంట్రీ ఎంటర్ చేసేటప్పుడు ఓ చెక్స్ లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ చేస్తే ఈ చెక్ ఎంట్రీస్ మెన్షన్ చేసేటప్పుడు కొంచెం స్పేస్ ఇచ్చేసి క్యాపిటల్ సి అనే లెటర్ ని బోల్డ్ గా మెన్షన్ చేస్తాం. బోల్డ్ లెటర్ మెన్షన్ చేస్తే అది చెక్ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్ అని మనకు అర్థమవుతుంది అన్నమాట. సో దీంట్లో ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఆంధ్ర బ్యాంక్ చెక్ ఇది ఇష్యూ టు గీత. సో ఆంధ్ర బ్యాంక్ చెక్ అనేది గీత ద్వారా ఇష్యూ అయింది. నెక్స్ట్ వన్ ఆంధ్ర బ్యాంక్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ ది హెచ్పి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్ర బ్యాంక్ ద్వారా వచ్చిన చెక్ అనేది హెచ్పి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. సో దీన్ని మనం ఎంటర్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే లెడ్జర్ లో ఆంధ్ర బ్యాంక్ చెక్ ఇష్యూ టు గీత అని రాస్తాం ఫస్ట్ స్టెప్. లెడ్జర్ వచ్చేసి ఇక్కడ గీత అనేది లెడ్జర్ అవుతుంది సడన్ క్రెడిట్. అండ్ వోచర్ వచ్చేసి F5 మెన్షన్ చేసి ఆటోమేటిక్ వోచర్ మనం షార్ట్ కట్ చెప్పాం కదా, F3, F5, F11 అని షార్ట్ కట్స్ ఉంటాయి ఫంక్షన్ కి. వాటిలో F5 వచ్చేసి వోచర్ నేమ్ ఆంధ్ర బ్యాంక్ అని ఎంటర్ చేస్తాం. దీంట్లో పర్చేజ్ ఆర్డర్ గీత అవుతుంది. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సేమ్ ప్రాసెస్ ఆంధ్ర బ్యాంక్ చెక్ రిసీవ్ ఫ్రమ్ ది హెచ్పి ప్రైవేట్ లిమిటెడ్. సో ఇందాక మనం చూసుకుంటే ఆంధ్ర బ్యాంక్ చెక్ ఇష్యూ టు గీత. గీత ద్వారా ఆంధ్ర బ్యాంక్ చెక్ ఇష్యూ అయింది కాబట్టి ఆ ఓచర్ లో మనం లెడ్జర్ వచ్చి గీత అవుతుంది, ఓచర్ వచ్చి ఆంధ్ర బ్యాంక్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ లో చూసుకునే సెకండ్ స్టెప్ లో ఆంధ్ర బ్యాంక్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ ది హెచ్పి గ్యాస్. వచ్చిన చెక్ అనేది హెచ్పి గ్యాస్ రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి దీనికి లెడ్జర్ మనం మెన్షన్ చేయాలి. లెడ్జర్ లో వచ్చేసి హెచ్పి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చేసి లెడ్జర్ అవుతుంది, ఓచర్ వచ్చేసి ఆంధ్ర బ్యాంక్ అవుతుంది. దాని షార్ట్ కట్ F6 అండ్ పర్టికులర్లీ F6 వచ్చేసి హెచ్పి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చే చెక్ ఇష్యూడ్ కాబట్టి F6 బటన్ మెన్షన్ చేస్తే లెడ్జర్ వచ్చేసి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్టే మల్టీ కరెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకునే ప్రాసెస్ ని మనం మల్టీ కరెన్సీస్ ద్వారా ఎంట్రీ చేయొచ్చు. ఇప్పుడు బేసికల్లీ వీ హ్యావ్ ది పర్ఫార్మింగ్ ది అకౌంటింగ్ ఆపరేటర్ ఇన్ టు ది ఫార్మాట్ ఆఫ్ ద ఇండియన్ కరెన్సీ ఓన్లీ సమ్ ఆఫ్ టు ది చేంజింగ్ ద NRI పర్సన్ ఇన్ టు ద నాన్ ఇండియన్ కరెన్సీ. ఇప్పుడు చూసుకున్నట్టే మన ఇండియన్ కరెన్సీ మనకి ఇక్కడ ఇండియా వరకే అది చెల్లుబాటు అవుతుంది. సో సేమ్ కరెన్సీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ అమెరికా ఇటువంటి కంట్రీస్ వెళ్ళినప్పుడు మన కరెన్సీ అనేది అక్కడ చెల్లుబాటు అవ్వదు. సో అక్కడ ఉన్న కరెన్సీకి మ్యాచ్ అయ్యే విధంగా మనం ఉన్న అమౌంట్ అనేది అక్కడ మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి. దట్ కాల్ వస్తే కరెన్సీ ఎక్స్చేంజింగ్ అంటారు. లైక్ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఆల్రెడీ ఈ కరెన్సీ చేంజింగ్ ఆప్షన్ సార్ అని ఉంటుంది అక్కడ. సో ఇండియా ఇప్పుడు అమెరికా వెళ్ళాలనుకున్నప్పుడేమో ఇండియాని డాలర్స్ రూపంలో ఎక్స్చేంజ్ చేసుకుంటారు. అలాగే స్పెయిన్ పౌండ్స్ అని, అలాగే దుబాయ్లో దినం అని, ఇట్లాగా కొన్ని డాలర్స్ పౌండ్స్ రూపంలో కరెన్సీ అనేది సో మెనీ టైప్స్ లో సో మెనీ కంట్రీస్ లో వీటిని ఇంట్రడ్యూస్ చేస్తారు. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు ఎంటర్ చేయాల్సిన ఓచర్స్ లో స్టార్టింగ్ టాలీ ఓపెన్ చేసిన వెంటనే మనం చూసుకుంటే గో టు ద అకౌంటింగ్ ఓచర్స్, ప్రాసెసింగ్ ద ప్రెస్ F11 key షార్ట్ కట్. నెక్స్ట్ స్టెప్ ప్రెస్ ది F1 key. నౌ దెన్ ఆటోమేటికల్ యూ కెన్ షో ది మల్టీ కరెన్సీ, సింగిల్ కరెన్సీ చాలా ఆప్షన్స్ ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది. మనం చూసుకున్న గేట్ వే ఆఫ్ టాలీలో మనం లెడ్జర్ ఓచర్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఏ విధంగా అయితే అకౌంటింగ్ ఇన్ఫో అని కనిపిస్తుంది, దాని కింద మళ్ళీ ఓచర్ క్రియేషన్స్, సింగిల్ ఓచర్, మల్టీ ఓచర్ ఏ విధంగా అయితే మనకు కనిపిస్తాయో అలాగే కరెన్సీ ఓచర్ ఎంటర్ చేసేటప్పుడు మల్టీ కరెన్సీస్ కూడా అలౌ మల్టీ కరెన్సీ ఓచర్స్ అనేవి కూడా అందులో మనకి డిస్ప్లే అవుతాయి. సో ఆ డిస్ప్లే అయిన దాంట్లో అలౌ మల్టీ కరెన్సీస్ మనం ఓపెన్ చేసిన వెంటనే నెక్స్ట్ వన్ ఆటోమేటికలీ గో టు ది అకౌంటింగ్ ఇన్ఫో. మనం కంపెనీ క్రియేషన్ లో ఎలాగైతే అకౌంటింగ్ ఇన్ఫోలోకి వెళ్తామో ఫస్ట్ అకౌంటింగ్ ఇన్ఫో వెళ్ళిన వెంటనే అక్కడ ఆటోమేటిక్ డిస్ప్లే అయిన దాంట్లో గో టు ది కరెన్సీ. నెక్స్ట్ వన్ కింద ఆప్షన్ క్రియేట్ ది కరెన్సీ. ఫోర్త్ వన్ ఆప్షన్ క్రియేట్ ద కరెన్సీ సింబల్. కరెన్సీ సింబల్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డాలర్స్ అనుకోండి, US కరెన్సీ, దాంట్లో వచ్చేసి ఎస్ సింబల్ వేసి మిడిల్లో గీత ఇస్తే దాన్ని డాలర్ సింబల్ అంటారు. అక్కడ మనం ఏ కరెన్సీ అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నామో మన మనీ ద్వారా ఆ కరెన్సీ అనేది అక్కడ మనం మెన్షన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా మెన్షన్ చేయకుండా మనం కరెన్సీ ఎక్స్చేంజ్ అని చెప్పి ఏది పెడితే మెన్షన్ చేస్తే యాక్సెప్ట్ అవ్వదు వచ్చు. పర్ఫెక్ట్ గా ఏ కరెన్సీ అయితే మెన్షన్ చేస్తామో అదే ఎంటర్ చేయాలి. సో డాలర్ సింబల్ అక్కడ మెన్షన్ చేసి నెక్స్ట్ వన్ డాలర్ టైప్ ఎన్ని డాలర్స్ అది ఎంటర్ చేసిన ప్రెస్ బటన్ కొట్టిన వెంటనే మనకి ఆ డాలర్ సంబంధించి ఎంతైతే అమౌంట్ ఎక్స్చేంజ్ జరిగిందో ఆ ఎక్స్చేంజింగ్ అయిన ఆటోమేటిక్ గా మనకి అక్కడ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి లెడ్జర్ వచ్చి క్రియేట్ చేసిన తర్వాత బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ఆటోమేటిక్ డిస్ప్లే అవుతుందో టాలీలో ఆ ప్రాసెస్ లో అది డిస్ప్లే అవుతుంది అనమాట మనకి. సో ఈ విధంగా మళ్ళీ కరెన్సీస్ అనే మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
ఈ కైండ్ ఆఫ్ మల్టీ కరెన్సీ ఎక్స్చేంజ్ చూసుకున్నట్లే కరెన్సీ వాల్యూ ఎంట్రీ అనమాట. కరెన్సీ వాల్యూ ఎంట్రీ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెన్సీ ఎంట్రీ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఎంటర్ ద కరెన్సీ వాల్యూ. నెక్స్ట్ వన్ కరెన్సీ మల్టీ కరెన్సీస్ వాల్యూస్. దాని ఫస్ట్ వన్ కరెన్సీ డాలర్ వచ్చేసి దాని స్టెప్ ఆఫ్ ప్రైజ్ 48.5 డాలర్ వస్తుంది. నెక్స్ట్ కింద ఎంటర్ వచ్చేసి యాక్సెప్ట్ ఎస్ బటన్ కొట్టిన వెంటనే ఆ డాలర్కి సంబంధించిన కరెన్సీ అక్కడ మనకి రైట్ ఫార్మేట్ లో విజిబుల్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ 2 కంపెనీ క్రియేషన్ ఇంటూ ది మల్టీ కరెన్సీ. సో ఫస్ట్ వన్ డాలర్ క్రియేషన్. మనం ఏదైతే డాలర్ ఉందో మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, డాలర్ ఎంటర్ కరెన్సీ గురించి సింబాలిక్ టైం మెన్షన్ చేసేటప్పుడు డాలర్ క్రియేషన్ అనేది అక్కడ చేయాలి మనం ఓచర్. డాలర్ క్రియేషన్ అండ్ ఓచర్ ఎంట్రీ. డాలర్ క్రియేషన్ చేసి అక్కడ ఓచర్ ఎంటర్ చేసిన వెంటనే మనకి ఆటోమేటిక్ కరెన్సీ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అక్కడ మనకు విజిబుల్ అవుతుంది. దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ ప్రాసెస్ స్టెప్ హోమ్ లో వచ్చేసి గేట్ వే టు ద టాలీ అండ్ ది షార్ట్ కట్ బటన్ is F11. నెక్స్ట్ ప్రాసెసింగ్ ద అకౌంటింగ్ ఫీచర్. దెన్ ఆటోమేటిక్ డిస్ప్లే ద కంపెనీ సెలెక్టింగ్ ద కంపెనీ నేమ్ ఎంట్రీ అండ్ ద ఎనేబుల్ టు ద మల్టీ కరెన్సీ. ఎస్. నెక్స్ట్ స్టెప్ ఉంది క్లిక్ టు ఎంటర్ అండ్ సేవ్ బటన్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ ద కరెన్సీస్ అండ్ సింబల్స్. కరెన్సీ ఏ కరెన్సీ యూఎస్ కరెన్సీ అండ్ యూకే కరెన్సీస్ అక్కడ కరెన్సీ నేమ్ అండ్ ఆటోమేటికల్ సింబల్స్. కరెన్సీ చెప్పాను కదా డాలర్ సింబల్స్ అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఆటోమేటికల్ ఫార్ములా నేమ్ సేవ్ కొట్టిన వెంటనే ఆటోమేటికల్ కరెన్సీ సింబల్స్ అనేవి సేవ్ అయిపోతుంది. మన థర్డ్ ప్రాసెస్ లో చూసుకున్నట్లే కరెన్సీ రేట్ ఆఫ్ ఎక్స్చేంజెస్. కరెన్సీ రేట్ ఆఫ్ ఎక్స్చేంజెస్ అంటే కరెన్సీకి మనం ఎంత ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం మన మనీ ద్వారా. ఆ ఎక్స్చేంజ్ చేసుకున్న వాల్యూ అక్కడ ఎంటర్ చేసి ఓచర్ చేసి సేవ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మల్టీ కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద టాపిక్ ఇస్ కంప్లీటెడ్ సార్. థ్యాంక్ యూ. హలో ఓకే అమ్మా. హలో సార్. ఓకే సురేష్ గారు, గుడ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇంకా ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఇంకా ఎవరు ఉన్నారా? ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి అండ్ రామకృష్ణ ఈజ్ పెండింగ్. ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి రామకృష్ణారెడ్డి సార్. రామకృష్ణారెడ్డి బాడీ వాయిస్లో వాడి వర్కింగ్ లేదని చెప్పారు. సో ఓకే, నెక్స్ట్ రామకృష్ణారెడ్డిని వేరే డివైస్ నుంచి కనెక్షన్ అలాగే అని చెప్పండి. ఓకే. సో ఓకే, ప్రకాశం డిస్ట్రిక్ట్ కంప్లీటెడ్. నెక్స్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్. గుంటూరు డిస్ట్రిక్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి రమేష్ అన్మిట్ చేస్తున్నాను. Good morning to everyone. Today we discuss about GST. GST గురించి ఈరోజు క్లాస్ చెప్పుకుందాము. GST గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది ఒక ట్యాక్స్. ఈ ట్యాక్స్ అసలు మన ఇండియాకి ఎందుకు వచ్చింది, ఎవరు తీసుకొద్దాం అనుకున్నారు, ఫైనల్గా ఎవరు తీసుకొచ్చారు, GST గురించి స్మాల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఇక్కడ ఈ ట్యాక్స్ రావడానికి కారణం ఏంటి, ట్యాక్స్ ఏ ప్రొడక్ట్స్ మీద ఎంత అప్లై అవుతుంది అనేది మనం చూద్దాము. ఈ ట్యాక్స్ రావడం ద్వారా ఎవరెవరికి అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి, ఫైనల్గా ఈ ట్యాక్స్ ఎన్ని రకాలు అనేవి ఈ టాపిక్లో నేర్చుకుందాము. ఓకేనా. జిఎస్టీని మొదటగా 2000 ఇయర్లో వాజ్పేయి ప్రధానిగా ఉన్న హయాంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 2000 సంవత్సరంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్న హయాంలో ప్రవేశపెడదాం అనుకున్నారు ట్యాక్స్ని. 17 సంవత్సరం తర్వాత 2017లో అమలులోకి వచ్చిన ఈ పన్ను జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఎన్నో సంవత్సరాల కిందట ప్రొడక్ట్స్ మీద వ్యాట్ అనే న్యూ ట్యాక్స్ని తీసుకొచ్చారు. ఇదే ఒక ప్రొడక్ట్ని పర్చేజ్ చేస్తున్నా లేదా సేల్ చేస్తున్నా ఈ వ్యాట్ అనేది అప్లై అవుతుండేది. అలాంటి వస్తువుని మనం లోకల్ స్టేట్లో సేల్ చేసామనుకోండి, సేల్ ట్యాక్స్ అప్లై అయ్యేది. అదే అదర్ స్టేట్లో సేల్ చేస్తే సెంట్రల్ సేల్ ట్యాక్స్ అప్లై అయ్యేది. ఇలాంటి ట్యాక్స్ డిఫరెంట్ టైప్స్గా ఉన్నాయి. ఇక్కడ మనం నేర్చుకుంటుంది జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్.
ఎలా అప్లై అవుతుంది అనేది చూద్దాము. జనరల్గా మనం చూసినట్లయితే ఆల్ ట్యాక్సెస్ మనం గవర్నమెంట్కి పే చేయాలి. అలా కడుతున్నామా అంటే కట్టడం లేదు. అంటే గవర్నమెంట్కి పే చేసే ట్యాక్స్లో ఎన్ని లుసులు లోపాలు ఉన్నాయంటే ఒకళ్ళు కట్టి ఇంకొకరు కట్టకుండా ఈ విధంగా ట్యాక్సెస్ అనేది కడుతున్నారు. దాని ద్వారా గవర్నమెంట్కి నష్టం. అసలు గవర్నమెంట్కి ఎందుకు కట్టాలి? గవర్నమెంట్ మనీ ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర మనీ ఉంటేనే కదా మనకు సేవలు అందించేది, అవునా కదా? కాబట్టి గవర్నమెంట్ నుండి మనం ఎలాంటి సేవలు తీసుకుంటున్నాము అంటే మనం ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అంటే రోడ్స్ కావాలి, ట్రైన్స్ కావాలి, రైల్వే ట్రాక్స్ కావాలి. అలానే ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే వెంటనే స్పందించే ఫైర్ ఇంజిన్స్ కావాలి, ఫైర్ స్టేషన్స్ కావాలి, అవునా? అదేవిధంగా పోలీస్ స్టేషన్స్, అంబులెన్స్, హాస్పిటల్స్ కావాలి. ఆధార్ కార్డు నుండి మన దేశాన్ని కాపాడడానికి ఆర్మీ అండ్ పోలీస్ స్టేషన్స్, కోర్టు ఇలాంటివన్నీ కూడా కావాలి. ఇవన్నీ కావాలంటే గవర్నమెంట్ దగ్గర ఏముండాలి? డబ్బు కావాలి. మరి మనీ కావాలంటే ఆ మనీ మనం ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్కి చెల్లిస్తున్నాము, అవి తిరిగి గవర్నమెంట్ మనకే ఖర్చు చేస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇండైరెక్ట్గా మనం కట్టే పన్ను అనేది మన కోసమే అని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అసలు మనం కట్టే ట్యాక్స్లో ఎన్ని లొసులు ఉన్నాయని చెప్పుకుందాము. ఎగ్జాంపుల్కి ఇక్కడ మన భారతదేశంలో జనాభా 125 crores అనుకోండి. అందులో 1.5% శాతం అంటే 1,90,00,000 మంది మాత్రమే గవర్నమెంట్కి ఆదాయ పన్ను అనేది కడుతున్నారు. ఓకేనా అండి? ఇంకో ఎగ్జాంపుల్ మనం చూస్తే సంవత్సరానికి 10 లక్షల ఆదాయం వస్తుంది అని చెప్పేవారి సంఖ్య 24 లక్షల మంది. అదే సంవత్సరంలో మన దేశంలో అమ్ముడుపోతున్న కార్లు కానీ, బైకులు కానీ ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్కి ఆదాయం వచ్చేది ఒక లెక్క అయితే చూస్తుంది ఇంకొక లెక్క. ఇలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇక్కడ తెలిసిపోతుంది కొన్ని ఫేక్ జరిగిపోతుందని. అంటే అర్హులైన వారందరూ కరెక్ట్గా కట్టడం లేదు ట్యాక్స్ అనేది. ఇలాంటి పరిస్థితులు మారడం కోసం అర్హులైన వారి దగ్గర నుండి పన్నులు వసూలు చేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడున్న విధానం కన్నా పటిష్టమైన విధానం తీసుకురావాలని ఉద్దేశంతో 17 సంవత్సరాల తర్వాత అంటే 2000లో వాజ్పేయి గారు ప్రవేశపెడదాం అనుకున్నారు. 2017లో ప్రభుత్వ అధికారులు ఇంకా ఎందరో నుండి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పుట్టిన ఒక కొత్త పన్ను విధానమే ఈ జిఎస్టీ. ఓకేనా అండి? అసలు ఈ విధంగా జిఎస్టీని టాలీలో ఏ విధంగా ఎంట్రీ చేయాలి, సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాము. ఇప్పటివరకు స్మాల్ ఇంట్రడక్షన్ అనేది చూసాము. అసలు ఈ జిఎస్టీ అనేది ఈ ప్రాబ్లమ్స్లో అకౌంటింగ్లో ఎలా అప్లై చేయాలనేది చూద్దాము. గూడ్స్లో చేస్తున్నామా లేదా సర్వీసెస్లో చేస్తున్నామా అనేది మొత్తం మీద ఒకటే పన్ను, ట్యాక్స్. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఒకరు కట్టి ఒకరు కట్టడం లేదు కాబట్టి ఈ జిఎస్టీ ట్యాక్స్ అనేది ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పుకున్నాము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వస్తువు మీద ఎంతెంత అప్లై అవుతుంది, దీన్ని నార్మల్గానే పర్సంటేజ్ కింద డివైడ్ చేశారు. అది ఎంత అంటే 0%, 5%, 12, 18, 28 ఈ విధంగా పడుతుంది. ఈ విధంగా 5 స్లాబ్స్లో 1211 గూడ్స్ మీద ఈ స్లాబ్స్ అనేది జరుగుతుంది. జిఎస్టీ అనేవి వేశారు. ఫర్ ఎగ్జాంపుల్కి ప్రీవియస్గా మనం చూసుకున్నట్లయితే రైస్, మిల్క్, వెజిటేబుల్స్, ఎగ్స్, సాల్ట్ ఈ నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద 0% ట్యాక్స్ అనేది వేశారు. అవునా? అసలు ట్యాక్స్ అనేది లేదు అంతకుముందు. కరెక్ట్గా చెప్పాలి అంటే ప్రీవియస్గా రైస్ మీద 5% ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు అది పూర్తిగా ఎత్తేసారు. మనకి ఇప్పుడు లగ్జరీ వస్తువుల మీద జిఎస్టీ వచ్చాక కొద్దిగా భారం పడింది. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, అలాగే ఎగువ తరగతి కుటుంబాలు ఉన్న హై లెవెల్ ఫ్యామిలీస్, వారందరికి కొంచెం భారం పడింది. ఇక్కడ లగ్జరీ ఐటమ్స్ ఏమేమి వస్తాయి? ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్స్, ఏసీస్ ఇలా వస్తాయి. వీటి మీద 28% వరకు జిఎస్టీ అనేది అప్లై అవుతుంది. అంటే వీటిని సేల్ చేసిన వ్యాపారికి ప్రాఫిట్ వచ్చినా నష్టం వచ్చినా ప్రతి వస్తువు మీద ట్యాక్స్ అనేది చెల్లించాల్సిందే. అలానే సామాన్యుడికి అవసరమయ్యే ప్రతి ప్రోడక్ట్ 18% వరకు జిఎస్టీ వర్తింపజేశారు. ఈ లగ్జరీ ఐటమ్స్ అవి మన సంతోషం కోసం మనం కొనుక్కున్నాయి, అంతే కదా? ఇప్పుడు పేదరికంలో ఉన్నవాడు కొనలేడు కదా, మధ్య తరగతిలోనే ఎగువగా ఉన్నవాళ్ళు ఈ లగ్జరీ ఐటమ్స్ అనేది కొంటారు. అలానే జిఎస్టీ వచ్చిన తర్వాత వ్యాపారాలు చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అయినా సరే, ఫర్నిచర్ అయినా సరే, క్లాత్స్ అయినా సరే, మెటీరియల్ కానివ్వండి, అలానే గ్రానైట్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వీరికి 28% మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర పర్చేజ్ చేసే హోల్సేల్, రిటైల్ డీలర్స్కి ఇంత ట్యాక్స్ పడితే
వాళ్ళు కొనలేరు కదా. ఒకవేళ కొన్నా కానీ కస్టమర్ ఎక్కువ రేట్కి అమ్మాలి. సో కస్టమర్ తగ్గుతాడు. కస్టమర్ తగ్గాడు కాబట్టి చిన్న చిన్నగా షాపులు కూడా మూతపడతాయి. అందువలన ఈ జిఎస్టీని చూసుకుంటే 3 టైప్స్గా డివైడ్ చేశారు. అవేంటంటే సిజిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ స్టేట్ జిఎస్టీ, ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ. ఈ ట్యాక్సెస్ ఏ విధంగా పడతాయి అనేది చూసుకున్నాము. ఇక్కడ ప్రజెంట్ లోకల్ స్టేట్లో మనం పర్చేజ్ చేసినా, సేల్ చేసినా, సర్వీస్ చేసినా కానీ లోకల్ స్టేట్లో చేస్తేనేమో ఎస్జిఎస్టీ అండ్ సిజిఎస్టీ పడతాయి. అవే ఇంట్రా స్టేట్ అదర్ స్టేట్లో చేస్తే ఓన్లీ ఐజిఎస్టీనే మాత్రమే పడుతుంది. ఇక్కడ లోకల్ స్టేట్లో పర్చేజ్ చేస్తే పడితేనేమో ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ పడుతుంది. లేదు అని అంటే ఓన్లీ ఐజిఎస్టీయే పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ప్రీవియస్ చూసుకున్నట్లయితే ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్లో జిఎస్టీ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలనేది చెప్తాను. మనం ఒక ప్రాబ్లం చేయాలని అంటే మెయిన్గా మనకి ఏమేమి ఉండాలి, కంపెనీ క్రియేషను అండ్ లెడ్జర్ క్రియేషను, వోచర్ క్రియేషన్ అనేవి ఉండాలి. దీంతో పాటుగా మనం పర్చేజ్ చేసినా, సేల్ చేసినా కానీ స్టాక్ ఐటమ్స్ ఎంట్రీ చేసుకోవడం అనేది ఉంటుంది. ఇక్కడ న్యూగా జిఎస్టీ దానిలో ఏం చేస్తున్నాము, ఇక్కడ ఫస్ట్ కంపెనీ క్రియేషన్ చేస్తాము. నెక్స్ట్ F11 ఫీచర్స్లోకి వెళ్తాము. F11 ఫీచర్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ F1 అంటే అకౌంట్స్, F2 ఇన్వెంటరీ, F3 స్టాచ్యురీ ట్యాక్సెస్ అనే సెట్టింగ్స్ ఉంటాయి. ఫస్ట్ కంపెనీ క్రియేషన్ చేస్తాము, లెడ్జర్ క్రియేషన్ చేస్తాము. దెన్ కంపెనీ క్రియేషన్ కంప్లీట్ అయిపోగానే ట్యాక్స్ సెట్టింగ్ అనేది చేసుకోవాలి. స్టాచ్యురీ ట్యాక్సేషన్ అనేది క్లిక్ చేసి ఫస్ట్ కంపెనీ నేమ్ వస్తుంది, స్టాచ్యురీ అండ్ ట్యాక్సేషన్ డీటెయిల్స్ అనేది వస్తుంది. ఫస్ట్ ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీ అనేది నోలో ఉంటుంది. మనం ప్రతి కంపెనీకి అలా సెట్టింగ్స్ అనేది చేసుకోవాలి జిఎస్టీ అప్లై అవ్వాలంటే. ఇక్కడ ఎస్ అని ప్రెస్ చేసి కంట్రోల్ ఏ ప్రెస్ చేసినా కానీ లేదా లాస్ట్ వరకు వచ్చి ఎస్ అని కొట్టినా కానీ సేవ్ అవుతుంది. దెన్ తర్వాత ఏం చేయాలి, స్టాక్ ఐటమ్స్లో మనం స్టాచ్యురీ డీటెయిల్స్ అంటే జిఎస్టీ సెట్టింగ్స్ అనేది చేయాలి. ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేసాము, తర్వాత ఆ కంపెనీకి జిఎస్టీని ఎనేబుల్ చేసాము. నెక్స్ట్ వచ్చేపాటికి యూనిట్స్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ ఎంటర్ చేసేటప్పుడు మనల్ని జిఎస్టీ అనేది చేస్తాము. అది ఎక్కడ చేస్తాము, సింగిల్ స్టాక్ ఐటమ్, మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ రెండు ఉంటాయి. మనం సింగిల్ స్టాక్ ఐటమ్స్లోనే క్రియేట్ చేస్తాము. ఇక్కడ మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్లో క్రియేట్ చేయాలంటే చేయలేము, ఎందుకంటే ఫుల్ పేజ్ డీటెయిల్స్ ఉండవు. సో ఈ జిఎస్టీ డీటెయిల్స్ని స్టాక్ ఐటమ్స్లో చేసేటప్పుడు, సెట్టింగ్ చేసేటప్పుడు సింగిల్ స్టాక్ ఐటమ్స్లోనే చేస్తాము. ఇక్కడ వచ్చేపాటికి ఇక్కడ జిఎస్టీ అప్లికబుల్ అని ఉంటుంది, స్టాచ్యురీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ స్టాక్ ఐటమ్ నేమ్ ఉంటుంది, అండర్ యూనిట్స్, సెట్ అయితే సెట్స్ అండ్ పీసెస్ అయితే పీసెస్, ఇలా యూనిట్స్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి జిఎస్టీ అప్లికబుల్ అని ఉంటుంది. ఇక్కడ టైప్ ఆఫ్ సప్లై అని ఉంటుంది. ఎస్లో ఎస్ చేసి నెక్స్ట్ జిఎస్టీ డీటెయిల్స్ ఫర్ స్టాక్ ఐటమ్ అని వస్తుంది. ఇక్కడ ట్యాక్స్ డీటెయిల్స్, క్యాలిక్యులేషన్ ఆఫ్ టైప్, ఆన్ వాల్యూ, ట్యాక్సేబిలిటీ అని ఉంటుంది. ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. ఎక్సెప్ట్ అన్నౌన్తో 3 ఆప్షన్స్ వస్తాయి. నిల్ రేటెడ్, ట్యాక్సేబుల్ ఇలా వస్తాయి. ఇక్కడ ట్యాక్సేబుల్ దగ్గర ఇలా చేస్తాము. ఇక్కడ వచ్చేపాటికి మనం ఐజిఎస్టీ చేయాలనుకోండి, ఇక్కడ ఐజిఎస్టీకి ఎంత పర్సంటేజ్ అనేది ఇవ్వాలి, సెంట్రల్ ట్యాక్స్ ఏది ఇచ్చినా కానీ ఇక్కడ తీసుకుంటే మనం ప్రీవియస్గా ఏం చెప్పాము, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ తీసుకునేది, లేదంటే ఐజిఎస్టీ తీసుకునేది. ఇక్కడ సిజిఎస్టీ, ఐజిఎస్టీ తీసుకోవడానికి లేదు, అండ్ ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ తీసుకోవడానికి లేదు. తీసుకుంటేనేమో సిజిఎస్టీ తీసుకుంటుంది, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ తీసుకుంటుంది, లేదు అంటేనేమో ఐజిఎస్టీ అనేది తీసుకుంటుంది. ఇక్కడ కంప్లీట్గా ట్యాక్స్ డీటెయిల్స్ ఫిల్ చేశాక మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాము. నెక్స్ట్ వచ్చేపాటికి లెడ్జెస్లో జిఎస్టీ అనే గూడ్స్ ఆర్ సర్వీసెస్ అనేది చూసుకోవాలి. లెడ్జెస్ క్రియేట్ చేసేటప్పుడు కూడా సింగిల్ లెడ్జెస్లోనే క్రియేట్ చేయాలి.
ఇక్కడ మనం జిఎస్టీ సెట్టింగ్ చేసేటప్పుడు మెయిన్గా మనం స్టేట్ అనేది చూసుకోవాలి. లోకల్ స్టేటా అదర్ స్టేట్ అనేది స్టేట్ డిస్ప్లే చేసుకునేటట్లు చూసుకోవాలి. ద సేమ్ టైం కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు కూడా స్టేట్ అనేది ఇక్కడ మ్యాండేటరీ. స్టేట్ అనేది కంపల్సరీగా మనం ఏ స్టేట్లో చేస్తున్నాం అనేది క్లియర్గా మనం చూసుకోవాలి. ఇక్కడ సిజిఎస్టీకి ఏం చేస్తున్నాము, ఐజిఎస్టీకి ఏం చేస్తున్నాము అనేది క్లియర్గా చూసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ కంపెనీ క్రియేషను, దెన్ నెక్స్ట్ వచ్చేసరికి జిఎస్టీ సెట్టింగ్ కంపెనీకి, నెక్స్ట్ వచ్చి స్టాక్ ఐటమ్స్కి జిఎస్టీ చేస్తున్నాము, లెడ్జర్స్కి ఇలా సెట్టింగ్ చేసుకొని మనం జిఎస్టీ అనేది చేస్తాము. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ ద గివింగ్ ఆపర్చునిటీ. గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి సిహెచ్ రామాంజనేయులు అన్మ్యూట్ చేస్తున్నాను. Good morning, sir. గుడ్ మార్నింగ్. And good morning, everyone. Today, ఈరోజు మీకు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనే వర్డ్ కన్నా సింపుల్గా స్టాక్ బేస్ మేనేజ్మెంట్ అనే వర్డ్ అంటే కొంచెం అందరికీ అర్థమయ్యే వర్డ్లో ఉంటుంది. ఎందుకంటే స్టాక్ బేస్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ కంప్లీట్గా నేమే ఉంది ఇందులో. స్టాక్ బేస్ మేనేజ్మెంట్, స్టాక్ అంటే ఏంటి? వస్తువుల యొక్క నిల్వ. ఆ యొక్క నిల్వని మనం యొక్క వ్యాపారంలో సేల్స్ ఏ విధంగా చేసాము, పర్చేజ్ ఏ విధంగా చేసాము, మనకి ఇయర్ ఎండింగ్ లో ప్రాఫిట్ వచ్చిందా, లాస్ వచ్చిందా, లేదా మన దగ్గర స్టాక్ ఏమైనా బ్యాలెన్స్ ఉందా అనేది తెలుసుకోవడానికి ఈ స్టాక్ బేస్ మేనేజ్మెంట్ ఇందులో. సో ఈ ఇన్వెంటరీ ఆప్షన్ అనేది మనం చేయకముందు కూడా టాలీలో అనేది ప్రాబ్లమ్స్ చేసాం. ఇన్వెంటరీలో ఏమొస్తాయి? పర్చేజ్ వస్తుంది, సేల్స్ వస్తుంది, సేల్స్ రిటర్న్ వస్తుంది, పర్చేజ్ రిటర్న్ వస్తుంది, డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్, ఇలా పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఈ ఇన్వెంటరీ రాకముందు కూడా మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేసి ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా వస్తుంది అనేది మనం చూసాం. అది ఏ విధంగా చూసాం? ఏదైనా ఒక స్కూల్స్ లో కావచ్చు, ఇంటర్నెట్ లో కావచ్చు, ఒక రవి అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? తనకు కావాల్సిన వస్తువులు అనేది తను పర్చేజ్ చేస్తున్నాడు. పర్చేజ్ చేసిన తర్వాత అతను దేనికోసం ఉపయోగిస్తున్నాడు?
ఆ వస్తువులు అనేది తన సొంత అవసరాల కోసం కానీ తను ఏదైనా చేసిన బిజినెస్ లో కానీ వాటి యూజెస్ పర్పస్ మాత్రమే అవి సేల్స్ కానీ పర్చేజ్ కానీ చేయడం జరిగింది. కానీ ఎక్కడా కూడా తను వ్యాపార నిమిత్తం అనేది కూడా అందులో పర్చేజ్ చేయటము ఎక్కువగా ఒకటి కంటే ఎక్కువ కొని నిలవ పెట్టుకొని దాన్ని అమ్మాలనే ఉద్దేశంలో కానీ అలాంటివి కూడా అకౌంట్ ఇన్ఫర్మేషన్ లో మనం చేయలేదు. అకౌంట్ ఇన్ఫర్మేషన్ లో మనం ఏమి చేసాము, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఇన్ బ్యాంక్ ట్రాన్సాక్షన్, డిప్రిషియేషన్, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్లేషన్ అని, క్రెడిట్ డెబిట్ పర్చేజెస్ అని ఇలా చేసాం. వీటిలో ఎక్కడా కూడా ఎక్కువగా వస్తువులు అనేది నిల్వ చేసి అమ్మటం కానీ తను కొనటం కానీ ఏదో ఒక కంపెనీ నుంచి కానీ లేదా తను కొన్న వస్తువులకి మధ్యలో ఎక్కడ ఇప్పుడు కంపెనీ నుంచి తను కొని తన నుంచి కస్టమర్కి అమ్మటం కానీ అవి ఎక్కడ జరగలేదు. సో అవి లేకుండా కూడా మనం అకౌంటింగ్ ఫిష్ అనేది చేసాం. ఈ కొత్తగా ఇన్వెంటరీ ఎందుకు వచ్చిందంటే ఈ ఇన్వెంటరీలో స్టాక్ బేస్డ్ మేనేజ్మెంట్ అన్నాం కదా. స్టాక్ బేస్డ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, మనం ఎక్కువగా ఒకటి కన్నా ఎక్కువ వస్తువులను కొనుక్కొని మన దగ్గర స్టాక్ చేస్తూ మన వ్యాపార నిమిత్తాన్ని సేవ్ చేసుకున్నాం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ప్రీవియస్ అకౌంటింగ్ ఫీచర్ లో వచ్చేసి తను ఏదైనా పర్చేజ్ చేశాడు, ఏదైనా వస్తువు కొన్నాడు అనుకోండి, సింపుల్ గా దాని ఎటువంటి సెట్టింగ్స్ ఏం మార్చకుండా పేమెంట్ అని కొట్టేస్తాం. తను ఆ వస్తువుని కొంతకాలం యూజ్ చేసుకొని తనకి ఏదైనా నచ్చకపోతే లేదో డబ్బు నిమిత్తమై అమ్మితే పేమెంట్ అంటున్నాం, F6 లో రిసిప్ట్ అని వచ్చి వేస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే కొత్తగా ఇన్వెంటరీలో మనం నేను రవి అనే వ్యక్తి ఒక ఎలక్ట్రికల్ షాప్ అనేది ఓపెన్ చేశాడు. ఈ ఎలక్ట్రికల్ షాప్ లో అతను ఏం చేశాడు, తనకు కావాల్సిన ఫ్రిడ్జ్లు, కూలర్లు, టీవీస్ ఇలాంటి డిఫరెంట్ ఎవరైతే తను షాప్ ని కొంచెం గ్రాండ్ గా చేసుకోవాలనుకుంటున్నాడో అన్ని రకాల వస్తువులు అనేది బల్క్ కొనుక్కుంటున్నాడు. సో ఇక్కడ వచ్చేసి పర్చేజ్ చేస్తున్నాడు. కాబట్టి ఇన్వెంటరీ ఆప్షన్ లో పర్చేజ్ అంటే మనం ఏం వేస్తాం, F9 అనేది ఆప్షన్ లో వేస్తాం. ఇక్కడ తను ఏం చేస్తున్నాడు, పర్చేజ్ చేసిన తర్వాత తన దగ్గర అనేది స్టాక్ గా ఉంచుకోడు కదా. ఒక వ్యక్తి ఒక షాప్ పెట్టి ఇన్ని ఐటమ్స్ కొనుక్కున్నాడంటే దాన్ని కంపల్సరీ సేల్స్ చేయాలి. సో సేల్స్ చేయడం వల్లే కదా తనకి ఎంత ప్రాఫిట్ వస్తుందో ఎంత లాస్ వస్తుందో తెలిసేది. సో దానికోసం ఏం చేస్తాం, మనం కస్టమర్ కి సేల్స్ చేస్తాం. సేల్స్ చేసినప్పుడు ఏంటి, F8 అనే ఆప్షన్ లో మనం ఇచ్చేస్తాం. సో ఏదైతే ఒక వ్యక్తి తన దగ్గర ఉన్న వస్తువులన్నీ డిఫరెంట్ ఐటమ్స్ ని తను కొనుక్కొని తన దగ్గర స్టాక్ చేసుకుంటాడో అవిని హలో సార్ వినిపిస్తుందండి? సో తను కొనే వస్తువులని ఏమైతే ఉన్నాయో తన షాప్ కి కంపెనీకి మధ్యలో జరిగే వస్తువుని కొనుగోలు దాన్ని పర్చేజ్ అంటాం. అదే తన షాప్ నుంచి ఒక కస్టమర్ కి అమ్ముతున్నాడంటే దాన్ని సేల్స్ అంటాం. ఎందుకు తన దగ్గర ఉన్న వస్తువులన్నీ అమ్ముతున్నారు కాబట్టి తన షాప్ కి కస్టమర్ కి మధ్యలో ఉన్న జరిగే సేల్స్ వాటిని సేల్స్ అంటాం. అదే తన దగ్గర తెచ్చుకున్న వస్తువుల్లో ఏదైనా డ్యామేజ్ ఉన్నా లేదా తన వస్తువులు నిల్వలను ఏదైనా రిటర్న్ ఇవ్వాలనుకున్నా అది మళ్ళీ కంపెనీకి కంపెనీకి మధ్య జరిగిన వస్తువులు రిటర్న్ ఇవ్వటాన్ని పర్చేజ్ రిటర్న్ అంటాం. అదే వస్తువుల దగ్గర తన దగ్గర ఉన్న వస్తువులని సేల్స్ చేశాడు, సేల్స్ చేసినప్పుడు అది ఏదైనా ఫిజికల్ గా డ్యామేజ్ వచ్చినా కానీ ఏదన్నా తనకి ఇబ్బంది ఉండి సో వారంటీ అయిపోయినా ఇలాంటి వాటిని మళ్ళీ తన షాప్ కి రిటర్న్ ఇచ్చారనుకోండి, అది సేల్స్ రిటర్న్ అవుతుంది. ఈ విధంగా అకౌంటింగ్ ఇన్ఫో అనేది మనం ఇందులో సింపుల్ గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి ఈశ్వర్. గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి ఈశ్వర్ అన్మ్యూట్ చేశాను. హలో హలో వినిపిస్తుంది. Good morning all of you. Good morning friends. Today I am going to discuss topic about the tally introduction. ఇక్కడ టాలీ అనే మాట మనం అంతకుముందు కూడా మనం వినే ఉంటాము. అంటే ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా టాలీ నేర్చుకోవటం, టాలీ ఏంటి, టాలీ ఏంటి, ఎలా ఉంటుంది ఇలా అని కాకుండా టాలీ అనేదని మనం అంతకుముందు కూడా వినే ఉంటాం. ఎక్కడ విన్నాము అంటే మనం చిన్నప్పుడు లెక్కలు చేసేటప్పుడు లెక్క టాలీ అయిందా లేదని మన మాస్టర్ అడుగుతూ ఉండేవాళ్ళు. ఆమె కరెక్ట్. సో అక్కడే దాన్ని బట్టి మనకు ఇప్పుడు పిక్చర్ వచ్చేసింది. అదేంటి అంటే టాలీ అంటే ఇది ఒక అకౌంటింగ్, అంటే ఒక లెక్కలకు సంబంధించింది. ఓకే. సో నెక్స్ట్ ఇది ఒక టాలీ అనేది ఒక ERP ప్యాకేజ్. ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటే ఏంటి, మనకున్న వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా ప్లాన్ చేసుకుంటూ వ్యాపార నిర్వహణ చేసుకునే సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ప్యాకేజ్ అది.
అనుకున్న వనరులు అంటే ఏవి ఉంటాయి ఇక్కడ అంటే ఒక వ్యాపారం కానీ ఒక షాప్ కానీ ఏదైనా పెట్టాలంటే ఏ వనరులు కావాలి, దాన్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, దాన్ని బట్టేసేసి మనం ఎలా అకౌంట్స్లో సాఫ్ట్వేర్లో దీన్ని ఎలా పోస్టింగ్ చేయాలి, ఎలా చేసుకోవాలనే మొత్తం కూడా ఈ టాలీ ప్యాకేజ్లో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 1986లో ఫస్ట్ MS DOS సాఫ్ట్వేర్ MS DOS ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేశారు. కానీ ఇప్పుడు వచ్చేసి మనకి ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి విండోస్లో చేస్తున్నాము, ERP 9 అంటున్నాము. ఫస్ట్లో వచ్చేసి 4.5, 5.05, 6.3, 7. ఇలా ఒక్కొక్కటి వెర్షన్స్ మారుతూ వెళ్ళిపోయినాయి, పెరుగుతూ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం వాడుతున్నది ఏంటంటే టాలీ ERP 9. ఇది వచ్చేసి విండోస్ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ది వరల్డ్ ఫాస్టెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ మల్టీలింగ్వల్ బిజినెస్ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అన్నమాట. నెక్స్ట్ దీని ఫీచర్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే ఇది చాలా సింపుల్ అండ్ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. నెక్స్ట్ కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్స్ అనేది ఉంటుంది, మల్టీ ప్లాట్ఫామ్ మీద చేస్తూ ఉంటాం. సో ఇక నెక్స్ట్ అసలు టాలీలో మనం ఏం చేయబోతున్నాం, ఎలా చేయబోతున్నాం అనేది చెప్పబోతున్నాం. అదేంటంటే దీంట్లో మొత్తం 3 కేటగిరీగా ఉంటుంది. అది వచ్చేసి కంపెనీ క్రియేషన్, నెక్స్ట్ లెక్చర్, కోచర్. ఈ 3 ఏంటి అనేది ఏంటంటే ఇప్పుడు మనం ఒక కిరాణా షాప్ కానీ లేదా ఒక ఏదన్నా మెడికల్ షాప్ కానీ మెడికల్ ఏజెన్సీస్ కానీ తీసుకుంటే దానికి ఫస్ట్ అసలు ఎలా స్టార్ట్ చేస్తాము అనేది చూద్దాం. ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తాము, ఒక మెడికల్ షాప్ తీసుకుంటే ఫస్ట్ పెట్టుబడి పెట్టాలి, దాని తర్వాత దానికోసం ఫర్నిచర్ కొనాలి, దాని తర్వాత పవర్ బిల్స్ కానీ ఉంటే పెట్టాలి. అలానే మనం వేరే ఇది డిస్ట్రిబ్యూటర్ అయితే మనం వేరే స్టాకిస్ట్ నుంచి సరుకు కొనుక్కోవాలి, అప్పులు ఇస్తూ ఉండాలి. వీటన్నిటిని కూడా టాలీలో మనం ఎలా చెప్తాం, ఇదంతా కూడా ఎన్ని నెసరీ ఎక్కడ ఇస్తుంది అనుకుంటాము. సపోజ్ ఫర్నిచర్ కొన్నాము అంటే అది ఫిక్స్డ్ అసెట్, అలానే పెట్టుబడి అంటే క్యాపిటల్ అకౌంట్, పవర్ బిల్లు ఇవన్నీ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సేల్స్ అంటే సేల్స్ ఆర్డర్, పర్చేజ్ అంటే పర్చేజ్ ఆర్డర్, అంటే మనం అమ్ముతూ ఉంటాము కొనుక్కుంటూ ఉంటాం. సో ఇదంతా కూడా మనం టాలీలో చేయబోతున్నాం. ఈ నెసరీ అకౌంట్స్ మనం లెడ్జర్లో చూపిస్తాం. దాని తర్వాత పోస్టింగ్ ఎలా వేస్తామనే దాన్ని బట్టి మొత్తం పోస్టింగ్లో చూపిస్తాం. ఓకే సార్, అంతే. థ్యాంక్ యూ. Good explanation. The next గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి మంగిత. Good morning, sir. Yeah. All of you. నా వాయిస్ వినిపిస్తుందా సార్? హలో. వినిపిస్తుంది. Yeah, okay, sir. I am will explain accounting process. యాక్చువల్లీ మనం టాలీలో వచ్చేసరికి ఎలక్ట్రానిక్ అకౌంట్స్ అనేది మెయింటైన్ చేస్తాం. అసలు ఈ ఎలక్ట్రానిక్ అకౌంట్ ఏంటి మీకు డౌట్ రావచ్చు. అసలు ఇదేంటంటే అసలు మనం టాలీలో అకౌంట్స్ అనేది ఎలా పోస్ట్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక కంపెనీ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ దానికి నెసరీ అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా ఆ నెసరీ అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా దీంట్లో చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇన్వెంటరీ ఏదన్నా మెయింటైన్ చేస్తున్నట్లయితే దాన్ని రిలేటెడ్ పర్చేసెస్ కానీ సేల్స్ కానీ ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి సో అది ఎలా అంటే ఇది యూనిట్స్ ఆఫ్ మెజర్ అండ్ స్టాక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఏం చేసుకోవాలి, ఇన్వెంటరీ ఉంటే. నెక్స్ట్ వచ్చేసరికి మనం లెడ్జర్స్ క్రియేట్ చేసుకుంటాం అండ్ ఎట్లా మార్కెటింగ్ అనేది చేస్తాం. అది ఆటోమేటిక్ అనేది ఇస్తుంది. బ్యాలెన్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ అవుతాయి. కానీ యాక్చువల్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే మనం ఒక బిజినెస్ రన్ చేస్తున్నట్లయితే దాని రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా జరుగుతుంటాయి. ఆ ట్రాన్సాక్షన్స్ ని మనం ఫస్ట్ జర్నల్లో ఎంటర్ చేస్తాం.
In this, every transaction has debit and credit. ఇక్కడ మనం ఈ డెబిట్ అండ్ క్రెడిట్ ఎలా అనలైజ్ చేస్తామంటే మనకి ఈ అకౌంటింగ్ లో వచ్చేసరికి 3 గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేవి ఉంటాయి. పర్సనల్ అకౌంట్, నామినల్ అకౌంట్. ఈ పర్సనల్ అకౌంట్ లో పర్సనల్ అకౌంట్ రూల్ అనేది రిసీవర్ అండ్ క్రెడిట్, రిసీవర్ గివర్ అంటే అన్నమాట. న్యాచురల్ పర్సన్స్ అయి ఉండొచ్చు అండ్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ అయి ఉండొచ్చు కూడా పర్సనల్ అకౌంట్ కింద వస్తుంది. సరే ఆర్టిఫిషియల్ కార్పొరేట్ బాడీస్ లైక్ కంపెనీ, బ్యాంక్ ఇవన్నీ కూడా మనకి ఈ పర్సనల్ అకౌంట్ లో వస్తుంది. ఈ రియల్ అకౌంట్ లో మనం మానిటరీ టర్మ్స్ అనేది అడ్జస్ట్ చేస్తాం. దీని రూల్ ఎలా ఉంటుందంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే మనకు వచ్చే వాటిని, అంటే మనమే ఒక బిజినెస్ అయితే మనకు వచ్చేవన్నీ కూడా మనం డెబిట్ చేస్తాం. అండ్ మనమే ఒక బిజినెస్ అయితే మనకు వెళ్ళేవన్నీ కూడా మానిటరీ టర్మ్స్ ఏదైనా ఉండొచ్చు, అవన్నీ కూడా క్రెడిట్ చేస్తాం. అండ్ ఈ పర్సనల్ అకౌంట్ అండ్ ఈ రియల్ అకౌంట్ ఏవేవో అవన్నీ నామినల్ అవుతాయి మనకి. దాని రూల్ ఎలా అంటే డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ సెస్ అండ్ క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. అంటే దీంట్లో ఎక్సెస్ టర్మ్స్ ఇలా ఇవన్నీ కింద పోతాయి. ఆ ఎక్స్పెన్సెస్ అనేవి డైరెక్ట్ అయి ఉండొచ్చు, ఇండైరెక్ట్ ఉండొచ్చు. అండ్ అనేవి ఇన్కమ్స్ అనేవి డైరెక్ట్ ఉండొచ్చు, ఇండైరెక్ట్ ఉండొచ్చు. అయినా సరే నామినల్ అకౌంట్ కింద వస్తాయి మనకి. దీంట్లో మనం ఎక్సెస్ ని లాసెస్ అండ్ గెయిన్స్ క్రెడిట్ చేస్తాం ఈ నామినల్ అకౌంట్ లో. సో ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే ఈ 3 అకౌంట్స్ కిందే ఫాలో అవుతుంది. అంటే మన 3 ఇస్తే అకౌంట్స్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ 3 అకౌంట్స్ తెలియాలి. నెక్స్ట్ మనం ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా జర్నల్ లో ఎంటర్ చేస్తాం కదా, అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనం లెడ్జర్ లో ఈ లెడ్జర్ పోస్ట్ చేసిన బ్యాలెన్సెస్ ని కూడా నెక్స్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాలెన్స్ లోకి తీసుకుంటాం. లెడ్జర్ తర్వాత ఏంటంటే ట్రయల్ బ్యాలెన్స్. ఈ ట్రయల్ బ్యాలెన్స్ లో కూడా ఈ లెడ్జర్ లో అన్ని కూడా మనకు వస్తాయి. నెక్స్ట్ ఈ ట్రయల్ బ్యాలెన్స్ యూజ్ చేసి మనం ఫైనల్ అకౌంట్స్ ని ప్రిపేర్ చేస్తాం. ఈ ఫైనల్ అకౌంట్స్ ఏంటంటే దీంట్లో వస్తాయంటే ట్రేడింగ్, పేమెంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఈ 3 మనం ట్రయల్స్ యూజ్ చేసి చేస్తామండి. ఈ ట్రేడింగ్ అకౌంట్ లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి వస్తాయంటే మనకి మనం పర్చేస్ చేసిన సేల్స్ రిటర్న్ మనకి ఓపెనింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్ ఇవన్నీ ఈ ట్రేడింగ్ అకౌంట్ అనేది వస్తుంది. దీని మనకి ప్రాఫిట్ అవుతుంది. ఆ ప్రాఫిట్ ని మనం ట్రేడింగ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం, క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఈ గ్రాస్ ప్రాఫిట్ కానీ గ్రాస్ లాస్ ఏదైనా సరే మనకి పర్చేస్ అనేది సేల్స్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే, అంటే సేల్ అమౌంట్ అనేది తక్కువ అలా ఉంటుంటే మనకి గ్రాస్ సేల్ అమౌంట్ కనుక తక్కువ ఉంటే మనకి గ్రాస్ లాస్ అలా వస్తుంది. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనకి ఈ గ్రాస్ ప్రాఫిట్ కానీ గ్రాస్ లాస్ కానీ అడ్జస్ట్ చేస్తాం. అడ్జస్ట్ చేసిన తర్వాత ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో వచ్చేసరికి మనం ఎంటర్ చేస్తామంటే ఆల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కానీ ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కానీ ఇవి మనం చేసిన తర్వాత మనకి నెక్స్ట్ నెట్ ప్రాఫిట్ ఏదైనా అయి ఉండొచ్చు, నెట్ ప్రాఫిట్ అయి ఉండొచ్చు, నెట్ లాస్ ఉండొచ్చు. యాక్చువల్లీ పేమెంట్ అకౌంట్ లో మనకి క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉన్నట్లయితే నెట్ ప్రాఫిట్ అనేది వస్తుంది, డెబిట్ సైడ్ ఎక్కువ ఉన్నట్లయితే నెట్ లాస్ అనేది వస్తుంది. ఈ వచ్చిన నెట్ కావచ్చు, నెట్ ప్రాఫిట్ కావచ్చు, మనం బ్యాలెన్స్ షీట్ లో అడ్జస్ట్ చేస్తాం. దేనికి అడ్జస్ట్ చేస్తామంటే షేర్ క్యాపిటల్ కానీ క్యాపిటల్ కానీ. షేర్ క్యాపిటల్ కానీ క్యాపిటల్ కానీ అనేటంటే ఈ క్యాపిటల్ అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తాం మనం. దానిలో వచ్చేసరికి మనకి పార్ట్నర్స్ అనేవాళ్ళు క్యాపిటల్ తీసుకొస్తారు. కానీ అదే ఒక బిజినెస్ కంపెనీ అయితే మనం రన్ చేసేది పార్ట్నర్షిప్ కాకుండా కంపెనీ రన్ చేసామంటే దానిలో మనం
ఈ తెచ్చిన క్యాపిటల్ అనేది కింద డివైడ్ చేస్తాం మనం అన్నాను, షేర్ క్యాపిటల్ కానీ క్యాపిటల్ కానీ అని చెప్పి. సో ఈ బ్యాలెన్స్ షీట్ వచ్చేసరికి మనం లయబిలిటీస్, అసెట్స్, ఈక్విటీ వీటిని ఎంటర్ చేస్తాము. అట్ లాస్ట్ మనం బ్యాలెన్స్ షీట్ అనేది టాలీ చేసుకోవాలి. ఈ యాక్చువల్లీ ప్రాఫిట్ వచ్చిందా, మనం బిజినెస్ రన్ చేసినప్పుడు లాస్ వచ్చిందా అనేది P&L అకౌంట్లోనే తెలుసండి. మనకు వచ్చింది నెట్ ప్రాఫిట్ అయి ఉంటే మనకి ప్రాఫిట్ వచ్చినట్టు, బిజినెస్ రన్ చేయడం వల్ల ప్రాఫిట్ వచ్చినట్టు. అదే కనుక లాస్ అయి ఉంటే లాస్ వచ్చినట్టు మన బిజినెస్కి. ఇక్కడే తెలిసిపోతుంది కదా అసలు బ్యాలెన్స్ షీట్ ఎందుకు మనం చేస్తాం ఇంకా అని అనుకోవచ్చు. కాకపోతే ఈ బ్యాలెన్స్ షీట్ వల్ల మనకి ఏంటంటే బిజినెస్ పొజిషన్ అనేది తెలుస్తుంది. ఆ బిజినెస్ పొజిషన్ ఏంటంటే మనం ఇక్కడ ఏమైనా ఎంటర్ చేస్తాం, లయబిలిటీస్ కావచ్చు, అసెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ బ్యాలెన్స్ షీట్లో అడ్జస్ట్ చేస్తాం కదా. ఈ అసెట్స్ కింద ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్ ఇలా ఉంటాయి. అంటే అసెట్స్ అనేవి మనకి లాస్ట్కి వచ్చేసరికి మనకి అసెట్స్ ఎన్ని ఉన్నాయి, కరెంట్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఈ బిజినెస్ పొజిషన్ అనేది తెలుసుకోవడానికి ఈ బ్యాలెన్స్ షీట్ని యూజ్ చేస్తాం. సో ఇలా మనకి తెలుస్తుంది అనమాట నార్మల్ ప్రాసెస్లో. కానీ టాలీలో వచ్చేసరికి మనకి డైరెక్ట్గా మనం చేసిన అడ్జస్ట్మెంట్స్ నుంచి బ్యాలెన్స్ షీట్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, అదే ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. హలో రాజేష్ సార్. ఓకే, గుడ్ మార్నింగ్. గుడ్ ఎక్స్ప్లెనేషన్. సిగ్నల్ వేద్దాం అని కాల్ చెప్పాను. థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి వీరాంజనేయ. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ గుడ్ మార్నింగ్ ఎవరా, దిస్ ఈజ్ వీరాంజనేయులు ఫ్రమ్ గుంటూరు డిస్ట్రిక్ట్. మనం ఈరోజు పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్ టాపిక్ మీద డిస్కస్ చేసుకుందాం. జనరల్గా పర్చేజ్ అంటే పర్చేజ్ రిటర్న్, సేల్స్ రిటర్న్ అంటే మనం ఏదైతే పర్చేజ్ చేస్తామో దాన్ని రిటర్న్ చేయడాన్ని పర్చేజ్ రిటర్న్ అంటారు. సేల్స్ రిటర్న్ అంటే ఏదైతే మనం సేల్ చేస్తామో దాన్ని రిటర్న్ చేయడానికి సేల్స్ రిటర్న్ అంటారు. అసలు అది జనరల్గా ఇలా చెప్తే దాన్ని కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సేల్స్ అంటే ఏంటి? మనం ఒక షాప్ ఏదైనా తీసుకున్నాము, ఒక ఎలక్ట్రిక్ షాప్ తీసుకున్నాము. ఆ షాప్లో చాలా ఐటమ్స్ ఉంటాయి, టీవీస్ కానీ, ఏసీలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ. మనం ఏదైతే ఇవన్నీ మన షాప్లో ఉన్నప్పుడు ఆ షాప్లో ఎవరైతే మన కస్టమర్ వచ్చి ఆ ఐటమ్ తీసుకుని వెళ్ళారో దానికి సేల్స్ అంటాం. అంటే మనకి కస్టమర్ జరిగేదానికి సేల్ జరుగుతుంది. అంటే మనం అమ్మినప్పుడు మనం ఏదైతే ప్రోడక్ట్ అమ్ముతామో మన దృష్టిలో పర్చేజ్ అవుతుంది. అది మన దృష్టి మనం కంపెనీ దగ్గర నుంచి కొన్నప్పుడు పర్చేజ్ అవుతుంది. కస్టమర్కి అమ్మినప్పుడు సేల్ అవుతుంది. మన కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తేనే అది సేల్ అవుతుంది. అంటే మన షాప్లోకి జనరల్గా టీవీ కానీ, ఫ్రిడ్జ్లు కానీ, ఏసీలు ఇవన్నీ మన షాప్లో ఉంది. మన షాప్ దగ్గర మన దగ్గర ఉండవు కాబట్టి మనం ఏదైనా ఒక కంపెనీ దగ్గర మనం పర్చేజ్ చేస్తాం. మనం ఏదైతే మన కంపెనీ దగ్గర పర్చేజ్ చేస్తాం అంటే మన దగ్గర ఏదైతే మనం పర్చేజ్ చేస్తామో అప్పుడు మనం ఆ పర్చేజ్ చేయడానికి మనం షాప్ కింద మనం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం పర్చేజ్ అంటాము. మనం ఏదైతే పర్చేజ్ చేసామో దాన్ని కస్టమర్కి ఎవరైతే కస్టమర్స్ కొనుక్కుంటారో వాళ్ళు సేల్ అంటాం. జనరల్గా ఒక 10 టీవీస్, 10 ఏసీలు కానీ, ఒక 10 ఫ్రిడ్జ్లు అయితే నేను కొన్నాను, షాప్ నుంచి కొన్నాను. అంటే నేను షాప్ నుంచి కొన్నాను కాబట్టి, అంటే నేను మొత్తం కొన్నప్పుడు మొత్తం ఒకేసారి తెచ్చుకోను కదా. అది తెచ్చుకునేటప్పుడు ఏదైనా ఒక ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా ఒక వెహికల్ అరేంజ్ చేసుకోండి. ఆ వెహికల్ అరేంజ్ చేసుకునేటప్పుడు ఏంటంటే జనరల్గా మనం అక్కడి నుంచి తెచ్చుకున్నప్పుడు తీసుకొచ్చిన ఏదైనా డ్యామేజ్ అవుతుంది అనుకోండి. డ్యామేజ్ అవుతే కంపెనీ నుంచి వచ్చినప్పుడు డ్యామేజ్ అయినప్పుడు మనం డైరెక్ట్గా పర్చేజ్ చేసి మన షాప్ కాడికి వచ్చినప్పుడు షాప్లో వచ్చినప్పుడు ఏదైనా ఒక 10 టీవీస్ కొన్నాను, దాంట్లో 9 టీవీస్ బాగున్నాయి, ఒక టీవీ అనేది కొంచెం ఫిజికల్ డ్యామేజ్ అయిందని మనకు క్లియర్గా కనిపిస్తుంది మనం లోడ్ దించగానే. అప్పుడే డైరెక్ట్గా మనం రిటర్న్ చేస్తాం. అప్పుడు మనం డైరెక్ట్గా వచ్చిన దాన్ని పర్చేజ్ చేసిన దాన్ని ఎమ్మటే రిటర్న్ చేయడం పర్చేజ్ రిటర్న్ తీసుకుంటాం. అదే మన దగ్గర ఇంకా మీద 9 టీవీస్ ఉన్నాయి. ఆ 9 టీవీస్లో కస్టమర్స్ వచ్చి తీసుకుని వెళ్ళిన తర్వాత 1 డే తర్వాత అది మన ఫిజికల్ డ్యామేజ్ కాబట్టి చూడగలిగాం. ఫిజికల్ డ్యామేజ్ కాకుండా ప్రోడక్ట్లో క్వాలిటీ కానీ లేదన్నా దాంట్లో ఏదైనా వైరింగ్ కానీ ఏదైనా ప్రాబ్లం వల్ల ఆ టీవీ ఇంకోటి లోపల ఏదైనా ఫిజికల్ కాకుండా ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి,
అప్పుడు ఆ కస్టమర్ అనేది మళ్ళీ మనకు రిటర్న్ చేస్తాడు. అటు మనం పర్చేజ్ చేసి మన దగ్గర ఉంటే కస్టమర్కి అమ్మేటప్పుడు మన సేల్స్ అవుతుంది. కస్టమర్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చింది అనుకోండి, అప్పుడు సేల్స్ రిటర్న్ అవుతుంది. మనం ఏదైతే అమ్మామో దాన్ని మనం రిటర్న్ తీసుకోవడానికి సేల్స్ రిటర్న్ అంటాం. దాన్ని మనం జనరల్గా అకౌంటింగ్ వచ్చేసి అకౌంటింగ్లో మన వచ్చర్లో మనం ఎంట్రీ చేయాలన్నప్పుడు ఆ షార్ట్ కట్ కీస్ జనరల్గా వాడతాం. పర్చేజ్ రిటర్న్కి, సేల్స్ రిటర్న్కి షార్ట్ కట్ ఇవన్నీ మనం చేయాలంటే జనరల్గా మన పర్చేజ్ కానీ సేల్స్ కానీ ఎక్కడ తీసుకుంటాం, జనరల్గా స్టాక్ ఐటమ్స్లో మాత్రం చెప్పుకుంటాం. ఎందుకంటే ఆ స్టాక్ ఐటమ్స్ ఏవైతే ఉంటే వాటినే కదా మనం పర్చేజ్ చేసినా కానీ రిటర్న్ చేసినా కానీ చేసేది. దాని ప్రాబ్లం వచ్చేసరికి మన లెడ్జర్లో జనరల్గా కంపెనీ క్రియేషన్ మనం ఏదైనా అకౌంటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ అకౌంట్ కంపెనీ క్రియేట్ చేస్తాం. తర్వాత జనరల్గా మామూలుగా వేరే అయితే లెడ్జర్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి ఈ స్టాక్ ఐటమ్స్ ఏదైతే మన ఇన్వెంటరీస్ ఉన్నాయో దీనప్పుడు ఇది తీసుకున్నప్పుడు దీనికి ఒక లెడ్జర్ క్రియేట్ చేయకంటే ముందు ఇన్వెంటరీ ఇన్ఫోలో ఐటమ్స్ అనేవి చేయాలి. ఏ ఐటమ్స్ ఎన్ని తెచ్చాము, పర్చేజ్ చేయాలి అనేది తీసుకోవాలన్నమాట. దీంట్లో మన పర్చేజ్ అండర్ గ్రూప్ వచ్చేసి పర్చేజ్ అకౌంటింగ్ చేస్తాం. పర్చేజ్ రిటర్న్ కూడా దీనికి న్యూ లెడ్జర్ వచ్చేసి పర్చేజ్, దీన్ని కూడా ఇంకో సెకండ్ పర్చేజ్ రిటర్న్ తీసుకుంటాం కదా, పర్చేజ్ రిటర్న్ కూడా మన అండర్ గ్రూప్లో వచ్చేసి పర్చేజ్ అకౌంటింగ్కి వేస్తాం. అలానే మనం పర్చేజ్ చేసినవి ఇవి మనం సేల్ చేసాం అనుకోండి, సేల్ చేసినవన్నీ సేల్స్ అకౌంట్లో వేస్తాం. సేల్ చేసిన రిటర్న్ తీసుకున్నాం అనుకోండి, సేల్ చేసిన రిటర్న్ తీసుకుని సేల్స్ అకౌంట్లో వేస్తాం. అంటే అకౌంటింగ్ వచ్చి మనం చేసేటప్పుడు పర్చేజ్ అయితేనేమో షార్ట్ కట్కి వచ్చేసి F9 వాడతాము. పర్చేజ్ చేసిన రిటర్న్ తీసుకున్నప్పుడు కంట్రోల్ F9 వాడతాం. అదే సేల్ చేసాం అనుకోండి, సేల్ చేసినప్పుడు F8 వాడతాం. సేల్ చేసిన రిటర్న్ వచ్చేటప్పుడు కంట్రోల్ F8 అన్నాడు. అంటే ఈ పర్చేజ్ రిటర్న్ మనం జనరల్ డెబిట్ నోట్ అంటాము, సేల్స్ రిటర్న్ క్రెడిట్ నోట్ అంటాం. అంటే మన కంపెనీ దగ్గర మనం పర్చేజ్ చేసినప్పుడు మనం పర్చేజ్ అవుతుంది, మన కస్టమర్కి అమ్మితేనో సేల్స్ అవుతుంది. కస్టమర్ దగ్గర నుంచి డైరెక్ట్గా రిటర్న్ తీసుకుంటే సేల్స్ రిటర్న్ అవుతుంది. మన దగ్గర నుంచి మన కంపెనీ దగ్గర నుంచి రిటర్న్ చేసిన పర్చేజ్ రిటర్న్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. Good, Viranjana. Good explanation. థ్యాంక్ యూ సార్. Okay. Next, గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి శ్రీకాంత్. Which can extract soil toxin from water and utilize for breathing. We won't breathe water. Okay. Gunther district నుంచి శ్రీకాంత్ రెస్పాండ్. Water, the oxygen levels starts decreasing. గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి శ్రీకాంత్ రెస్పాండ్. అన్మ్యూట్ చేస్తున్నాను. In this picture, an athlete. గుంటూరు నుంచి శ్రీకాంత్. What is the relationship between pain? హలో, వాయిస్ వినిపిస్తుంది, కొంచెం లౌడ్ చేసుకో. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఈజ్ శ్రీకాంత్, బిఎస్సీ కోఆర్డినేటర్, గుంటూరు డిస్ట్రిక్ట్ సార్. మనం ఈరోజు టాలీలో చెప్పుకునేది టాలీ ఇంట్రొడక్షన్ అండి. టాలీ సాఫ్ట్వేర్ అనేది ఒక స్టాండర్డ్ ప్యాకేజ్ అనమాట. ఈ టాలీ అనేది మనం వరల్డ్ వైడ్లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది కాలేజెస్లో కానీ ఇన్స్టిట్యూట్లో కానీ ఎనీవేర్ ఇట్ కెన్ బి యూజ్డ్. ఈ టాలీ సాఫ్ట్వేర్ని 1986 బెంగళూరులో స్టార్ట్ చేశారండి. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఎస్ఎస్ శ్యామ్ సుందర్ గోయంకా. టాలీని 100 కంట్రీస్ వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట. ఈ కంప్యూటర్లో టాలీ అకౌంట్స్ని నోట్ చేసుకోవాలంటే చాలా సింపుల్ పద్ధతిగా చాలా ఈజీగా ఉంటుందండి.
మనం ఏదైనా బిజినెస్ చేస్తున్నా కానీ ఖచ్చితంగా అకౌంట్స్ మెయింటైన్ చేయాలన్నా కానీ ఈ టాలీ సాఫ్ట్వేర్ మనకి ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట. మనం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా ఈ ఈ టాలీ సాఫ్ట్వేర్లో జనరేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. మనము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అకౌంట్స్ కనుక మాన్యువల్ బుక్స్ కనుక మెయింటైన్ చేస్తే దాన్ని మనం మాన్యువల్ అకౌంట్స్ అంటారు. అదే మనం కనుక అకౌంట్స్ని కంప్యూటర్లో కనుక నోట్ చేసుకుంటే సాఫ్ట్వేర్లో రికార్డ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ టాలీ సాఫ్ట్వేర్లో అకౌంట్స్ ఎంటర్ చేయాలంటే మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. కంప్యూటర్లో ఈజీగా అకౌంట్స్ని కనుక టాలీ చేయాలంటే టాలీ సాఫ్ట్వేర్ ఇస్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ అన్నమాట. మనకి టాలీ వర్షన్ వచ్చేసరికి 1986లో 4.5 ఓన్లీ MS DOS సింగిల్ టాస్క్ యూజర్స్ చేసేవాళ్ళు అన్నమాట. తర్వాత 5.0, ఆ తర్వాత వచ్చేసి టాలీ 5.4 అన్నమాట. ఇది విండోస్ 98 అండ్ XPలో యూజ్ చేస్తారన్నమాట. ఆ తర్వాత 6.3, తర్వాత టాలీ 7.2, టాలీ 8.1, తర్వాత టాలీ 9.2. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి టాలీ ERP 9 అండి. విండోస్ 7లో యూజ్ చేస్తుంటారనమాట. ERP మీన్స్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. టాలీ ఫీచర్స్, టాలీలో ఫీచర్స్ అంటే ఇవి సింపుల్ అండ్ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందండి. ఇవి కోడ్లెస్ అకౌంటింగ్ అన్నమాట ఈ టాలీ సాఫ్ట్వేర్లో. అలాగే కంప్లీట్ బిజినెస్ సొల్యూషన్, కంప్లీట్గా బిజినెస్ సొల్యూషన్స్ అన్నమాట. మల్టిపుల్ ప్లాట్ఫామ్ అండ్ సపోర్ట్ అన్నమాట. టాలీలో ఒక ప్రాబ్లం చేయాలంటే కానీ 3 స్టెప్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా అవి లేని మనం ఏ ప్రాబ్లం కూడా చేయలేము అన్నమాట ఈ టాలీ సాఫ్ట్వేర్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ క్రియేషన్ చేయాలి, అండ్ నెక్స్ట్ లెడ్జర్ క్రియేషన్ చేయాలి, అండ్ థర్డ్ వన్ ఓచరింగ్ కంపల్సరీ అన్నమాట. ఎందుకు చేయాలంటే ఉదాహరణ అండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము అనుకో, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అనేది ఒక బిజినెస్ స్టార్ట్ చేసామే అనుకో, అందులో ఇన్స్టిట్యూట్ నేమ్, అందులో ప్లస్ మనకి కావాల్సిన కంప్యూటర్స్ని కొనాలి, దానికి ఒక రూమ్ చూడాలి, మన కంపెనీ నేమ్ ఒకటి క్రియేషన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ అందులోని కంప్యూటర్కి సంబంధించిన ఫర్నిచర్ మొత్తాన్ని మనం కొనాలన్నమాట. మళ్ళీ ప్లస్ ఆ రూమ్కి రెంట్ పే చేయాలన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి రికార్డింగ్, క్లాసిఫికేషన్స్, ఓచరింగు, తర్వాత చివరిగా ప్రాఫిట్ ఆర్ లాస్. ఓకే శ్రీకాంత్ అయితేమి శ్రీకాంత్ సమ్ డిస్టర్బెన్స్ అనేది ఉంది. సో కొంచెం సమ్ మెంబర్స్కి డిస్టర్బెన్స్ ఉంది. సో నెక్స్ట్ టైం డిస్టర్బెన్స్ లేకుండా ఎక్స్ప్లెయిన్స్ ఇచ్చింది. సో ఇక్కడ క్లియర్గా చూడండి, సమ్ మెంబర్స్కి వచ్చేవాడికి ఇక్కడ కడప డిస్ట్రిక్ట్ నుంచి చౌడయ్య అండ్ అలాగే నర్సింగ్పూర్, అలాగే ఇంకా కడప డిస్ట్రిక్ట్ నుంచి ఎవరైతే ప్రీవియస్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా రేపు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, రేపు వాళ్ళే స్టార్టింగ్ ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి సమ్ మెంబర్స్ పెండింగ్ ఉన్నారు. సో వాళ్ళు గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి కృష్ణమోహన్ అండ్ అలాగే జాహ్నవి అండ్ అలాగే శ్రీకాంత్, వీళ్ళు ముగ్గురుగా 3 మెంబర్స్ కూడా టుమారో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో స్టార్టింగ్ ఉంటారు. సో నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ వచ్చేవారికి ఒకసారి చూడండి. నెక్స్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ సిఆర్డిఏ ఆర్ నాన్ సిఆర్డిఏ. టుమారో వచ్చేపాటికి కృష్ణా డిస్ట్రిక్ట్ సిఆర్డిఏ ఆర్ నాన్ సిఆర్డిఏ అండ్ అలాగే నెల్లూరు డిస్ట్రిక్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ సిఆర్డిఏ ఆర్ నాన్ సిఆర్డిఏ అండ్ అలాగే నెల్లూరు డిస్ట్రిక్ట్ కూడా ఉంటుంది. టైమింగ్ బట్టి కర్నూలు డిస్ట్రిక్ట్ కూడా యాడ్ అవుతుంది. టైమింగ్ ఉంటే కర్నూలు డిస్ట్రిక్ట్ ఉంటుంది, లేదంటే కర్నూలు డిస్ట్రిక్ట్ నెక్స్ట్ డే ఉంటుంది, కర్నూలు డిస్ట్రిక్ట్ లాస్ట్లో ఉంటుంది.
టైమింగ్ కనుక ఉంటే కర్నూలు డిస్టిక్ అనేది యాడ్ అవుతుంది. సో క్లియర్గా అందరూ నోట్ చేసుకోండి. సో అండ్ టుడే వచ్చేపాటికి ఫీడ్బ్యాక్ అయితే డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరూ కూడా ఓకే గుడ్ ఎక్స్ప్లెనేషన్ అందరూ బాగా చెప్పారు, మోస్ట్ ఆఫ్ ది సమ్ మెంబర్స్ తప్ప. అండ్ అలాగే నెక్స్ట్ టుడే వచ్చేవాడికి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఎక్స్ప్లెనేషన్స్ చాలా మంది బాగా చెప్పారు. అండ్ అలాగే రమేష్ ఎక్స్ప్లెనేషన్ గుడ్, బట్ కాకపోతే టైమింగ్ అనేది తక్కువగా ఉంది. నెక్స్ట్ టైం టైమింగ్ కొంచెం ఇంప్లిమెంట్ చేసుకుంటే బెటర్. అండ్ అలాగే ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి రామకృష్ణారెడ్డి ఆడియో ప్రాబ్లం ఉంది. సో రామకృష్ణారెడ్డి కూడా రేపు టుమారో వచ్చేప్పటికి క్లాస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో నెక్స్ట్ ఆ ప్రాబ్లం రిపీట్ కాకుండా చూసుకోండి. ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ వచ్చేవాడికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఆల్ గుడ్, అందరూ ఎక్స్ప్లెనేషన్ బాగా చేశారు. అండ్ సెకండ్ నెక్స్ట్ ఎస్టిమేట్స్ రాకుండా చెక్ చేసుకోండి. సో యాక్చువల్గా అయితే ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా ఇవాళ ఉండాలి, బట్ టైమింగ్ అనేది రెడ్యూస్ అయింది. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ టుమారో ఉంటుంది. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ టుమారో, నెల్లూరు డిస్ట్రిక్ట్ నెక్స్ట్ డే ఉంటుంది. ఓకే, ప్లీజ్ అప్డేట్ చేసుకోండి అందరూ. రేపు ఒకసారి వచ్చేవాడికి రేపు డిస్ట్రిక్ట్ ఎక్స్ప్లెనేషన్ చేయాల్సింది చెప్తున్నాను. కృష్ణా డిస్ట్రిక్ట్ సిఆర్టీఏ ఆర్ నాన్ సిఆర్టీఏ, కృష్ణా డిస్ట్రిక్ట్ సిఆర్టీఏ ఆర్ నాన్ సిఆర్టీఏ. నెక్స్ట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, నెక్స్ట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అండ్ అలాగే టుమారో ఎవరైతే ఇంకా ఎవరైతే ఉన్నారో ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి పెండింగ్ ఉన్న వాళ్ళు, అండ్ అలాగే కడప డిస్ట్రిక్ట్ నుంచి పెండింగ్ ఉన్న వాళ్ళు, అండ్ అలాగే గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి పెండింగ్ ఉన్న వాళ్ళు. సో ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కన్ఫర్టేషన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ కృష్ణా డిస్ట్రిక్ట్ సిఆర్టీఏ, నాన్ సిఆర్టీఏ, అండ్ అలాగే ఈస్ట్ గోదావరి ఈ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. నెల్లూరు ఎగ్జామ్కి ఇచ్చాను, నెల్లూరు ఆ నెక్స్ట్ డే ఉంటుంది, నెల్లూరు అండ్ కర్నూలుకి. సో అప్డేట్ చేసుకోండి. ఈస్ట్ గోదావరి మటుకు రేపు ఉంటుంది కంపల్సరీ, ప్లీజ్ బీ కేర్. ఓకే, అందరికీ అర్థమైంది కదండి? ఓకే, అందరికీ అర్థమైంది. అట్లా డౌట్స్ ఏమన్నా ఉంటే అడగచ్చు. కర్నూలు నుంచి విఘ్నేష్, ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్స్ కంప్లీట్ అవ్వగానే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ అప్డేట్ చేస్తాను, ముందుగానే అప్డేట్ చేస్తాను. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉంటే టుమారో డిస్ట్రిక్ట్స్ ఎక్స్ప్లెనేషన్కి ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే, మనకి టైం కూడా సీజన్ టైం కూడా అవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక షేర్ చేసుకోవచ్చు. రిపీట్ ద కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి చంద్రశేఖర్ సిగ్నల్ ఇష్యూ అన్నారు. సో టుమారో వచ్చే వాటికి అందుకే ప్రిపేర్డ్గా ఉండండి. సమ్ సిగ్నల్ ఇష్యూ అనేది ఓకే, సమ్ మెంబర్స్కి సిగ్నల్స్ అండ్ ఆడియో ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. నెక్స్ట్ అది రిపీట్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే మీకు ఏ డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయో ఆ పలానా డిస్ట్రిక్ట్స్ వాళ్ళకి ముందుగానే అప్డేట్ ఇస్తుంది జరుగుతుంది. అప్పటికప్పుడు పిలవట్లేదు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళని, ముందుగానే చెప్తున్నాను. సో ముందుగా చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు, అది ఓన్లీ ఇక్కడ చంద్రశేఖర్ కానీ కాదు, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. మీరు అవన్నీ లైన్ చేసుకోవాలి. మీ ఏరియాలో సిగ్నల్ వీక్గా ఉందా, లేదంటే మీ యొక్క డివైస్ ఆడియో పనిచేస్తుందా లేదా చెక్ చేస్తుందా, ప్రతిదీ చెక్ చేసుకోండి. ఇవన్నీ స్మాల్ ఇష్యూస్, నాట్ ఓన్లీ బిగ్ ఇష్యూస్ ఏం కాదు. సో మీరు అవి చెక్ చేసుకుంటే క్లాస్ అనేది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మీరు, ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ప్లెనేషన్ కంపల్సరీ ప్రాజెక్ట్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. సో ఎవరో చిన్న స్మాల్ సిల్లీ ఇష్యూస్ చెప్పి ఎస్కేప్ అవ్వద్దు, అది మీకే ప్రాబ్లం అవుతుంది. సో టుమారో డిస్ట్రిక్ట్ రిపీట్ ద ఎక్స్ప్లెనేషన్. టుమారో డిస్ట్రిక్ట్స్ ప్రకాశం డిస్ట్రిక్ట్ పెండింగ్ మెంబర్స్, అండ్ అలాగే కడప డిస్ట్రిక్ట్ పెండింగ్ మెంబర్స్, గుంటూరు డిస్ట్రిక్ట్ పెండింగ్ మెంబర్స్, అండ్ నెక్స్ట్ వచ్చేవాడికి ఈస్ట్ గోదావరి ఉంటుంది. ఈస్ట్ గోదావరి తర్వాత కృష్ణా డిస్ట్రిక్ట్ సిఆర్టీఏ ఆర్ నాన్ సిఆర్టీఏ రెండు ఉంటాయి. సో టుమారో ఎక్స్ప్లెనేషన్ వచ్చేవాడికి ఈ డిస్ట్రిక్ట్స్ ఉంటుంది. ఓకే, అప్డేట్ చేసుకోండి. కర్నూలు నుంచి విఘ్నేష్, ఏప్రిల్ 11 to 15 ఓపెన్ లింక్స్ ఓపెన్ అవ్వట్లేదు. ఐ నో దట్. అది యూట్యూబ్లో అప్లోడ్ చేయమని చెప్పాను, సార్ చేసినట్టున్నారు. ఒకసారి ప్లీజ్ చెక్. ఓకే గైస్,
టుడే క్లాస్ కంప్లీటెడ్. మీటింగ్ లీడ్ చేయొచ్చు. కడప డిస్ట్రిక్ట్ నుంచి శ్యామలా గారు. ఓకే ఓకే, బీ ప్రిపేర్. టుడే క్లాస్ కంప్లీటెడ్. మీటింగ్ లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.